నాకు సంఖ్యలు వేశారు చేతికి అండ్ కాళ్ళకి. కాళ్ళకి సంఖ్యలు వేసి ఇదే విధంగా ఇంకో వ్యక్తికి. కువైట్లో ఉన్నటువంటి పోలీస్ స్టాఫ్ సరిపోక సౌదీ అరేబియా నుంచి ఆర్మీ వాళ్ళని పోలీసు వాళ్ళని తీసుకొచ్చుకుంది, ఎందుకంటే చెక్కింగ్ చేయాలని. నా లైఫ్లో ఎప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్కి వెళ్ళడం జరిగింది, అది కూడా దేశం కాని దేశంలో. నేను బతికానా చచ్చిపోయానా, ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను ఏంటనేది అవతల వాళ్ళకి బయట వ్యక్తులకి సంబంధం లేదు కదా, తెలియదు అసలు. చచ్చిపోయిన వాడితో సమానం. అలాగా ఏంటి ఇన్ని చేశాడు అంటున్నావు కదా నీ దేవుడు, ఇన్ని చేసిన దేవుడు నిన్ను ఎప్పుడు బయట తీసుకెళ్తాడు, ఎన్ని రోజులు ఉంచుతాడు నిన్ను, కనీసం మీ అమ్మ నాన్న నిన్ను చూడగలుగుతారా నిన్ను అని ఒక క్వశ్చన్ వేశారు. తండ్రి నువ్వు ఎంతదిగా ప్రతి ఒక్క మానవుని ప్రేమిస్తున్నావు కదా, వీళ్ళు కూడా నీ బిడ్డలే కదా, బట్ ఈ ముస్లిం కంట్రీస్లో నీ సువార్త వీళ్ళకి ఎలాగా వెళ్తాది, వెళ్ళాలి. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. అంటే ఇప్పుడు వరకు కూడా ఈ విషయం మీ తల్లిదండ్రులకి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. మన జీవితంలో అన్నీ బాగున్నప్పుడు మనకు ఎవరితో అవసరం ఉండదు. ఈ లోకంలో అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. ఎటువంటి జీవితాలనైనా మార్చగల సమర్థుడు మన యేసయ్య. ఎందుకంటే ఈ భూమిని, ఈ ఆకాశమును, సమస్తము సృష్టిని, అందులో ఉన్న జీవరాశులను సమస్తము చేసినవాడు మన యేసయ్య. మన దేవునికి సమస్తము సాధ్యమే. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బ్రదర్ జోషికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బ్రదర్ నా పేరు ప్రేరణ్ కుమార్, మాది శ్రీపర్రు గ్రామం, ఏలూరు పక్కన చిన్న విలేజ్ మాది. నా పేరు ప్రేరణ్ కుమార్, మా నాన్నగారి పేరు జీవన్ రాజు, మా అమ్మగారి పేరు నవీన జ్యోతి, మా సిస్టర్ పేరు ఇస్తారు రాణి. మేము ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాం. మేము చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి చర్చికి వెళ్ళడం జరుగుతుంది. అమ్మ నాన్న ఆత్మీయ విషయంలో స్ట్రాంగ్గానే చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచారు. సండే స్కూల్ ఏజ్ నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళడం జరిగింది. బట్ నేను చర్చికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ నా వరకు వస్తే కనుక నాకు మ్యూజిక్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ ద్వారా నాకు మ్యూజిక్ ప్లే చేయడం కానీ, కాంగో, జాజ్ ఇలాంటివి ప్లే చేయడం కానీ, సింగింగ్ పాటలు పాడడం కానీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తోనే మ్యాక్సిమం నేను చర్చికి వెళ్ళడం జరిగింది. ఆత్మీయ విషయంగా అయితే అంత నాకు తెలీదు, అంటే నేను అంత డెప్త్కి కూడా వెళ్ళలేదు. మా పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి కూడా ఎంత స్ట్రాంగ్ స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్ అయినటువంటి మెసేజ్లు ఇచ్చినా కూడా కేవలం నేను అవి విని లోకంలోకి వచ్చిన తర్వాత వాటిని వదిలిపెట్టి ఉండేవాడిగానే ఉన్నాను తప్ప వాటిని మనలోకి అనువదించుకుని వాటి ద్వారా ఫాలో అయ్యి దేవుణ్ణి మనలోకి రప్పించుకోవాలి, దేవుని ద్వారా మనం జీవించాలి, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవించాలన్న కాన్సెప్ట్తో నేను అసలు ఎప్పుడు లేను. కేవలం విని వచ్చేవాడిలాగా మాత్రమే ఉన్నాను. అలాగ సాగుతున్న నా జీవితంలో మేము కొల్లేరులో మేము చెరువులు చేయడం జరిగింది. చెరువులు చేయడంతో మేము కొంత అందులో లాసిపోయాము. లాసిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ చెల్లికి పెళ్లి జరగడం, తర్వాత ఇది కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం వీక్ అవడంతో మేము ఆ టైంలో ఫైనాన్షియల్గా వీక్ అవడంతో మాకు తెలియని సిచ్యువేషన్లో మా తాతయ్య గారు మాకు ప్రపోజల్ పెట్టారు. నాకు అక్క బావ కువైట్లో ఉన్నారు, వాళ్ళు నేను రమ్మంటున్నారు, అక్కడికి వెళ్తే నువ్వు కొంచెం ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంచెం ఒక రకంగా వస్తాయి మనకి, అక్కడికి వెళ్ళని చెప్పి ప్రపోజల్ పెట్టారు. నేను ఈ వయసులో మనం కువైట్ వెళ్ళడం ఏంటి, అందరిని విడిచిపెట్టి ఫ్రెండ్స్తో తిరిగి నా జీవితం కదా మంది. సో ఇలాగా ఎలాంటి జీవితం జీవిస్తూ ఎక్కడికో దూరంగా అందరికి దూరంగా వెళ్ళి బతకడం నాకు నచ్చక నేను ఫస్ట్ నో అని చెప్పాను. తర్వాత కొద్దిగా ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కొంచెం ప్రెషర్ ఎక్కువ అవడంతో బయట వ్యక్తుల నుంచి నేను 2021 అక్టోబర్లో నేను కువైట్ దేశం వెళ్ళడం జరిగింది. అప్పుడు మీ వయసు ఎంత బ్రదర్? అప్పటికి నా వయసు 23 సంవత్సరాలు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కువైట్ వెళ్ళడం జరిగింది. నేను కొంత నా ఇమాజినేషన్ ప్రకారం ఓకే పలానా జాబు పలానా అన్న థాట్లో నేను ఉన్నాను. ఎందుకంటే నాకు ఏం తెలియదు. అక్కడ తీసిన వాళ్ళు కూడా మా అక్క మా బావ తీశారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారన్న కాన్ఫిడెంట్తో వాళ్ళకు కూడా నేనేం అడగకపోతే నేను ఏం చేశానంటే అక్కడ దిగాను. ల్యాండ్ అయిన తర్వాత మా బావ వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటూ ఫ్లాట్కి తీసుకెళ్ళడం, ఆ నెక్స్ట్ డే కంపెనీ ఆఫీస్కి తీసుకెళ్ళడం అంతా ఓకే అయింది. ఆ నెక్స్ట్ డే నాకు డ్యూటీ అని చెప్పారు. మార్నింగ్ 6 o'clockకి నేను ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాను. బస్సు వచ్చింది, అందరితో బలంగానే ఎక్కితే నన్ను తీసుకెళ్ళి ఒక వాష్రూమ్ క్లీన్ చేసి అదే బాత్రూమ్ క్లీన్ చేసే ప్లేస్లో నన్ను పెట్టారు. నేను షాక్ అయ్యాను. ఏంటి మనం ఊహించుకుని వచ్చింది ఏంటి, ఇక్కడ చేస్తుంది ఏంటని నేను చాలా బాధపడ్డాను ఆ టైంలో.
బాధపడ్డాను. బట్ బాత్రూమ్లు కడిగే ప్లేస్లో నన్ను పెట్టారు, వాష్రూమ్స్ క్లీన్ చేయమని చెప్తున్నారు నాకు అని చెప్పి ఫస్ట్ బాధపడ్డాను. తర్వాత మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ నేను తలుచుకుని సరే ఏదైనా సరే నమ్మకంగా పనిచేయాలి, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చాం కాబట్టి అని చెప్పి సరే దానికి కూడా నేను అంగీకరించి నేను నా 100% ఎఫెక్ట్ అనేది ఆ వర్క్లో నేను పెట్టడం జరిగింది. అప్పటికి నా శాలరీ వచ్చి వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ డ్యూటీకి 12,000 రూపాయలు అని చెప్పారు. ఆ విషయంలో కూడా నేను చాలా బాధపడ్డా. అదేంటి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేశాలు దాటి మనం ఇక్కడికి వచ్చాము ఈ 12,000 రూపాయల కోసం అని నేను అలాగే బాధపడుతూ అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉంటున్నాను. జరిగిన ఈ డ్యూటీ స్టార్ట్ అయిన ఒక 10 డేస్కి నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ వస్తే ఇలాగ మీ పెద్దమ్మ గారు చనిపోయారని కాల్ వచ్చింది నాకు. పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళు 2 అక్క చెల్లెలు అనమాట. మా తాతయ్యకి 2 అక్క కూతుళ్ళు, మా అమ్మ చిన్నవారు, మా పెద్దమ్మ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పెద్దవారు అనమాట. ఆవిడ దగ్గర నేను పెరగడం జరిగింది చాలా సంవత్సరాలు చిన్నప్పుడు. సో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఆవిడకి నాకు ఉన్నది. బట్ ఆవిడ చనిపోయింది అనగానే నేను ఎమోషనల్ అయ్యాను చాలా టైంలో. అలా జరుగుతూ ఉండగా ఇంకో 20 డేస్కి సేమ్ కాల్ మిడ్ నైట్ మా అమ్మగారు కాల్ చేసి ఇలా తాతయ్య హార్ట్ అటాక్తో చనిపోయారని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకా నేను వీళ్ళిద్దరిని ఒకేసారి కోల్పోవడంతో జస్ట్ 1 మంత్, నేను ఇక్కడికి వచ్చిన 1 మంత్లోనే వాళ్ళని కోల్పోవడంతో నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. బట్ ఏంటంటే వాళ్ళు నా లైఫ్లో చాలా కీ రోల్ పోషించారు. మా తాతయ్య నన్ను సెటిల్ చేయాలని చాలా సఫర్ అయ్యి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి నన్ను దేశానికి పంపించడం, పెద్దమ్మ గారు ఆవిడ దగ్గర పెరిగిన మనిషిగా నేను ఆవిడతో నాకు చాలా ఎమోషనల్ కాంటాక్ట్ ఉండడం, ఇవన్నీ కూడా నన్ను చాలా ఇబ్బందికి గురి చేసినాయి. ఆ టైంలో చివరి చూపు కూడా వాళ్ళని చూసుకోలేకపోయానన్న బాధ కూడా ఈ రోజుకి కూడా నాకు ఉంది. బట్ కానీ చాలా నేను మెంటల్గా చాలా వీక్ అయిపోయాను ఆ టైంలో. అయితే అలా జరుగుతూ ఉండగా అదే రోజు రాత్రి అమ్మగారు మళ్ళీ కాల్ చేసి నాన్న ఇలాగా మనీ పరంగా మనకు కొంత అవసరం పడింది, ఇప్పుడు తాతయ్య చనిపోయాడు కాబట్టి ఆ కార్యాలన్నీ మనమే చూసుకోవాలి అని చెప్పి ఫైనాన్షియల్ భారం అనేది నా మీద పెట్టారు. అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలని చెప్పి అమ్మగారు కాల్ చేసి చెప్పడం జరిగింది. అమ్మగారు ఇక్కడ అడ్జస్ట్ చేయడానిక వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు చేయలేరని చెప్పి అమ్మగారు చెప్పడంతో నేను ఆ భారం కూడా నా మీద పడింది. ఒక పక్క ఏమో తాతయ్యని పెద్దమ్మని కోల్పోయాను, వాళ్ళ చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను బాధ. అండ్ ఇక్కడ నేను దేశాలు దాటి వచ్చి ఇక్కడ బాత్రూమ్లు కడుగుతూ నా శాలరీ ఎంత అని తెలిసి ఇదొక బాధ. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడుకప్పుడు 1,00,000 రూపాయలు కావాలి, ఇక్కడ నాకు ఎవరు తెలీదు, ఎలాగా నా శాలరీ 12,000 రూపాయలు అంటారు కదా, లోకంలో ఒక సామెత ఉంది, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా. ఆ టైంలో నాకు దేవుడు అక్కడే దారి, దేవుడు అక్కడే నాకు మార్గదర్శి అన్న థాట్ నాకు మైండ్లోకి వచ్చి ఏం చేయాలో అర్థం కాల. దేవా ఇక్కడ నేను ఇండియాలో ఉన్నంతసేపు కూడా నేను ఎప్పుడు కూడా నా అంతటి నేను మోకరించి ప్రార్థన చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న ఫ్యామిలీ ప్రేయర్లో కానీ ప్రతి ప్రేయర్ కానీ బలవంతంగా మమ్మల్ని నన్ను చెల్లిని కూర్చోబెట్టి చేపించడం తప్ప నా అంతటి నేను కానీ ఎప్పుడు కూడా నేను మోకరించి ప్రార్థన చేయడం అనేటువంటిది నాకు తెలియదు. ఇలాగ సాగుతున్న ఈ సిచ్యువేషన్స్ అన్ని ఒకేసారి నా మీద పడిపోవడంతో నేను ఏం చేయాలో అర్థం కాక దేవునికి స్తుతించుకుంటూ ఆ టైంలో ప్రార్థన చేసుకుంటూ దేవుడే దిక్కు అనుకుని ఆ టైంలో నేను మోకరించి నా అంతటి నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. కోటి వెళ్ళిన తర్వాత మొదటిసారి నా మోకాళ్ళ ప్రార్థన స్టార్ట్ అయింది ఆ రోజే, ఆ నైట్ మాత్రమే. ఆ రోజు నేను ఎంతో కన్నీటితో భారంతో ప్రార్థన చేసుకున్నాను. ఎంతలా అంటే ఈ బాధలన్నీ కూడా ఒకేసారి నా మీద పడిపోవడంతో ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎలా తేవాలి అండ్ వీళ్ళని కోల్పోయాలన్న బాధ, ఏం చేయాలో ఏంటో తెలియని పరిస్థితిలో నేను మోకరించి ప్రార్థన చేయడం జరిగింది. ఎంతలా అంటే నా లైఫ్లో అంత ఇదిగా ప్రార్థన ఎప్పుడు చేశానో కూడా నాకు గుర్తులేదు, నేను చేశానన్న దాఖలాలు కూడా లేవు అంతకుముందు. తండ్రి ఈ టైంలో నేను దేశాలు దాటి వచ్చాను, చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న ఎంతో భయభక్తులు నీ మార్గంలో మమ్మల్ని పెంచారు, కానీ నేను ఎప్పుడు కూడా నీ మార్గంలో నడవడానికి నేను ఇష్టపడలేదు, ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. కానీ వాళ్ళ భక్తి వాళ్ళ ప్రేమ ఎంతవరకు నన్ను బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉంచడం వరకే పరిమితమైంది తప్ప నీకు దగ్గర చేసేంత వాళ్ళు ఎఫెక్ట్ చూపించినా సరే నేను దానికి లోబడలేదు, నీకు లోబడలేదు అన్న రీతిలో నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను ఆయనకి. అలాగ ప్రార్థన చేస్తూ ఇది నా అవసరత, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నాకు డబ్బు సమకూర్చు, ఈ బాధల నుంచి నన్ను కొంచెం గట్టెక్కిచ్చు అన్న థాట్లో నేను ఆ వేలో నేను ప్రార్థన చేసుకుని ఎంతో భారభరితంగా నేను ప్రార్థన చేసుకుంటే ఈ ప్రేయర్ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఫేవర్ వచ్చేసింది ఫుల్గా. మార్నింగ్ లెగడం జరిగింది, లేచిన తర్వాత బస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు 1 మంత్లోనే పరిచయమైన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అడగడం జరిగింది, సిచ్యువేషన్ ఇది, నాకు ఇంత మనీ కావాలి అర్జెంటుగా అంటే వాళ్ళందరూ కూడా కొంతమంది తిట్టారు, కొంతమంది నవ్వారు. ఎందుకంటే అంత డబ్బులు దొరకడం అనేటువంటిది అంత ఈజీ అయిన సిచ్యువేషన్, అక్కడ అంత ఈజీగా దొరకవు. ఒకళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది అక్కడ అసాధ్యం ఆ కంట్రీలో, నేను చూసినంత లెక్క వాళ్ళు చెప్పింది కూడా అదే చెప్పారు. అంత మనీ ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇస్తారు అప్పు, నిన్ను నమ్మి నీ శాలరీ 12,000 ఏ ఆధారంతో ఇస్తారు 1,00,000 రూపాయలు అని చెప్పి చాలా మంది అలాగే కొంతమంది నవ్వారు, కొంతమంది తిట్టారు, అది దొరకడం అసాధ్యమని కొంతమంది వివరించి చెప్పారు.
సో అదే సాడ్నెస్తో నేను ఏం చేశానంటే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇక నా డ్యూటీ నేను చేసుకున్నాను. నా వాష్రూమ్స్, నాకు ఇచ్చిన వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడం జరిగింది. నా వర్క్ ముగించుకుని ఒక చోట కూర్చున్నాను. కూర్చుంటే ఒక సిస్టర్, మా వార్డులో పనిచేసే ఒక సిస్టర్ వచ్చిందనమాట. కేరళ ఆవిడ మన తెలుగు రాదు, బట్ ఆవిడ ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడుద్ది. నేను కూడా కొంచెం ఆవిడతో కమ్యూనికేషన్ మాట్లాడేంత ఇంగ్లీష్లో నేను మాట్లాడగలను. కొంచెం మా అమ్మలాగానే ఉంటుంది. ఏంటంటే ఏ ఆభరణాలు ధరించుకోకుండా ఒక వీడియోలాగా ఒక వీడియోలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆవిడని చూసి, ఆవిడ క్రిస్టియన్ అని నాకు తెలుసు ముందే. సో ఆవిడంతటా ఆవిడే, నేను కూర్చోవడం చూసి ఆవిడంతటా ఆవిడే నా దగ్గరకు వచ్చింది. తమ్ముడు ఏంటి ఇలా సాడ్గా కూర్చున్నావు అని అడగడం జరిగితే నేను చెప్పాను, సిచ్యువేషన్ ఇదక్క, మొత్తం వివరించి చెప్పాను. నాకు ఇంత మనీ అవసరం, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇలా జరిగిందని మొత్తం చెప్పడం జరిగింది. అంతా విన్న ఆ సిస్టర్ ఏమన్నదంటే, సరే తమ్ముడు ఒక పని చేయి, మన వార్డులో ఉన్న మిగతా సిస్టర్స్ అందరికీ అడిగి చూడు ఒకసారి అని అన్నది. సరే అని చెప్పి ఆవిడ మాటను బేస్ చేసుకుని నేను అందరికి అడగడం జరిగితే ఎవరు కూడా లేదని చెప్పారు. అంత ఈజీ అయితే కాదు, వాళ్ళకి శాలరీస్ ఎక్కువ, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. బట్ ఒకళ్ళని నమ్మి ఒక నెల రోజుల పరిచయంలోనే డబ్బులు ఇచ్చేంత క్లోజ్గా అయితే ఎవరు మూవ్ అవ్వరు, అండ్ ఒకళ్ళని నమ్మి డబ్బులు కూడా ఇవ్వరు. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళందరూ కాదనడంతో ఇక అదే సాడ్నెస్ అండ్ ఫేవర్తో నేను అలాగా నా డ్యూటీ టైం ముగించుకుని నేను వెళ్ళిపోయే సమయానికి ఆ సిస్టర్ మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. సిస్టర్ నా దగ్గరకు వచ్చి, తమ్ముడు నీకు మనీ అరేంజ్ అయ్యాయా అని అడగడం జరిగింది. లేదక్క, అందరు ఇలా అన్నారు అని చెప్పాను. సరే అయితే ఒక్క నిమిషం అలాగ ఉండు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ కాల్ చేసింది. వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే కువైట్లోనే ఒక జాబ్ చేసుకుంటున్నాడు. అయితే వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి, నాకు ఇంత మనీ అవసరం, మా వార్డులో పనిచేసే తమ్ముడికి ఇలాగ అవసరం పడిందని చెప్పి మా అకౌంట్ నెంబర్ పెట్టడం జరిగింది. ఆ అకౌంట్ నెంబర్ అతనికి పెడితే అతను డైరెక్ట్గా ఇండియా ట్రాన్స్ఫర్ చేసేసాడు ఒకేసారి. నాకు షాక్ అనిపించింది. నేను ఆవిడికి పరిచయం అయ్యి ఒక 1 month కూడా కాదు, అసలు ఆవిడికి నాకు సంబంధం ఉండదు. నా బాత్రూమ్లు కడిగి పని ఏదో నేను చూసుకుంటాను, ఆవిడ వర్క్ ఏదో ఆవిడ చూసుకుంటుంది. ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఆ రోజు మాత్రం నా దగ్గరకు వచ్చి అలా మాట్లాడడం అది ఒక ఎత్తు అయితే, ఇదంతా జరిగిన తర్వాత కూడా లాస్ట్ వెళ్ళే ముందు ఆవిడంతటా ఆవిడ వచ్చి అడిగి ఆవిడే వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి మా అకౌంట్లో వేయడం అనేటువంటిది ఇంకో ఎత్తు. ఆవిడ నాలో ఏం చూసిందో, నన్ను నమ్మి ఎందుకు ఇచ్చిందో కూడా నాకు ఈ రోజుకి తెలియదు. అప్పుడే రియలైజ్ అయ్యాను నేను చేసిన ప్రార్థనకి ఎంత పవర్ ఉందా అని. ఎందుకంటే చాలా షాక్. చిన్నప్పటి నుంచి ప్రార్థన అంటే ఏంటో తెలియదు, ఏదో బలవంతంగా అమ్మ నాన్న చిన్నప్పుడు ఫ్యామిలీ ప్లేయర్లో కూర్చోబెడితే వాళ్ళతో పరంగా కూర్చుని ఏదో టైం అయ్యేంత వరకు ఉండి లేచిపోవడమే తప్ప ప్రేయర్కి ఇంత పవర్ ఉంటుందని నేను ఫస్ట్ టైం నా లైఫ్లో చూసిన సంఘటన అది. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మోకరించి ఎంత ప్రేయర్ చేశానో నాకు తెలుసు, కృతజ్ఞతాపూర్వకంగా. తండ్రి, నీకు ఇన్ని రోజులు దూరంగా ఉండి ఇలాంటివన్నీ నిన్ను దూరం చేసుకున్నాను, నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు అని చెప్పి ఆ రోజు పశ్చాత్తాపంతో నేను తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా ఆ రోజు దేవుని దగ్గర ఒప్పుకోవడం జరిగింది. ఒక 3 months ఇలాగే గడిచిన తర్వాత ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది మా సూపర్వైజర్ కాల్ ఇస్తే, ఈ రోజు నుంచి మీకు డ్యూటీలు లేవు, మీ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పడం జరిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అనమాట. అదేంటి మన కాంట్రాక్ట్ అయిపోవడం ఏంటి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి అందరూ అడిగితే, మీరు వచ్చిన కాంట్రాక్ట్ అయిపోయింది, మీరు ఏ దేశస్తులు అయితే ఆ దేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి ఆఫీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అందరూ చాలా గొడవ పడ్డారు, చాలా బాధపడ్డారు చాలా మంది. ఎందుకు మనం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, ఎందుకు మమ్మల్ని ఇలా మోసం చేశారని చెప్పి ఎవరికాలే బాధపడ్డారు, కంపెనీ మీద తిరగబడి దెబ్బలాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగ కంటిన్యూ అవుతూ ఉండగా ఒక 4 months పాటు అందరూ రూముల్లోనే ఉండిపోవడం జరిగింది, ఖాళీగా, ఎటువంటి జాబు లేకుండా. ఒక కంపెనీకి ఒక కాంట్రాక్ట్ ద్వారా వచ్చావంటే అదే కాంట్రాక్ట్ ఉన్నంత వరకు ఆ కాంట్రాక్ట్లోనే పనిచేసి నువ్వు నీ దేశానికి నువ్వు వెళ్ళాలి, వేరే కాంట్రాక్ట్లో మారడానికి ఉండదు. అలాగే సాగుతూ ఉన్న కొద్దీ ఎవరి మనసులో వాళ్ళకి బాధలు, భయ్యాలు పెట్టేసుకుని కొంతమంది వాళ్ళ కంట్రీస్ వెళ్ళిపోవడం జరిగింది, కొంతమంది అలాగే ఉండిపోవడం జరిగింది. ఇలా ఖాళీగా ఉంటున్న సమయంలో పక్కనే మాకు తెలుగు చర్చ్ ఉంది. సో నేను దానికి వెళ్తూ వస్తూ ఉండిపోండి ప్రతి వీక్ కూడా. ఒకనాడు 4 months అప్పటికి అయిపోయింది. మాక్సిమం 80% అందరూ వెళ్ళిపోయారు, మా కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు. మీరు అక్కడి నుంచి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి బ్రదర్? నేను వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే అప్పుల భారం మా మీద ఇంకా ఉంది. ఇక్కడికి వచ్చి కువైట్ వచ్చి 3 నెలలు అవుతుంది. నా శాలరీ 12,000 రూపాయలు మాత్రమే, అది కూడా ఇప్పుడు లేకుండా పోయింది. ఏం చేయాలి ఏంటో గందరగోళమైన పరిస్థితుల్లో నేను అలా ఉండిపోయి అలాగే ప్రేయర్ఫుల్గా ఉంటూ అలాగే చర్చికి వెళ్తూ వస్తూ అలా ఉండిపోయాను. ఇలా 4 months గడిచిపోయింది. ఈ భారం ఇంకా ఇండియా వెళ్తే ఇంకా ఈ భారం ఇంకా పెరిగిపోద్ది అని చెప్పి ఇక్కడే ఉండిపోదాం అన్న థాట్లో ఉండిపోయి అలా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. ప్రేయర్ చేసుకుంటూ ఉండగా ఒక వీక్ ఇలాగే నాలో కూడా వాళ్ళలాగానే కొంచెం భయం పట్టుకుంటే ఏం జరిగిద్ది, ఇలాగే లైవ్ ఉండిపోతామా,
ఏం చేయలేమమ్మను, మనకు ఇంకో జాబ్ రాదా, కాంట్రాక్ట్ ఆఫీస్ వాళ్ళంటూ వెళ్ళిపోమని చెప్తున్నారు అని చెప్పి అలాగ భయం పట్టుకుంటా ఉండగా నేను మన సోషల్ మీడియాలో వాక్యాలు వింటూ ఉంటాం కదా, స్క్రోల్ చేసుకుంటా ఉంటా యూట్యూబ్లో కానీ వాటిలో వాక్యాలు వినేవాడిని అక్కడ. అంటే అలా స్క్రోల్ చేసుకుంటా ఉండగా ఒక వాక్యం నన్ను పట్టుకుంది. నువ్వు ఏదైనా కార్యం చెయ్యాలి, నీకు ఏదైనా గొప్ప కార్యం జరగాలి అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ఫుల్గా నువ్వు కరెక్ట్గా ఉన్నావు లేదో అది చూసుకుని దేవునికి ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా నువ్వు అనుకునే కార్యాన్ని పొందుకోగలవన్న వాక్యం అనేది దానికి సంబంధించి రిలేటెడ్గా ఒక వాక్యం అనేది ఒక రీల్ అనేది నేను చూడడం జరిగింది. ఆ సిచ్యువేషన్స్లో నేనేం చేశానంటే ఆ వాక్యాన్ని వినడం జరిగింది. ఆ వాక్యాన్ని మనసులో నాకు హత్తుకుని సరే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేద్దాం అన్న థాట్లో నేను అనుకున్నాను మైండ్లో. మా ఫ్రెండ్కి 2 days హాలిడేస్, అతను రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. నేను ఇక ఫాస్టింగ్ మొదలు పెడదామని చెప్పి నేనేం చేశానంటే నా ఫోన్ పక్కన పెట్టేశాను. నేను చివరిసారిగా నా టైం చూసుకున్నాను, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామని ఫోన్లో టైం చూసుకుని నా ఫోన్ ఇక పక్కన పెట్టేసి రూమ్స్కి లాక్ వేసేసి కేవలం ప్రార్థన. నేను అనుకున్నది స్టార్టింగ్లో ఏంటంటే ఎంతసేపు వాటర్ తాకోకుండా ఫుడ్ తినుకోకుండా ఎంతసేపు అయితే మనం ఉండగలగాలో అంతసేపు మనం ఉండగలగాలి అని చెప్పి దృఢ సంకల్పంతో నేను ప్రార్థన స్టార్ట్ చేసి నా ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. ప్రార్థన చేసుకోవడం అండ్ వాక్యం చదువుకోవడం ఇలాగే నేను నా శక్తి కొలది ఉండాలనుకుంటే నేను మధ్యలో ఒకసారి ఎన్ని గంటలైందో నేనైతే చూసుకోలేదు. అప్పుడు డోర్ అన్నిటి లాక్ చేశాను, చీకటిగానే ఉంది. కాకపోతే నేను లైట్లు వేసుకుంటే వెలుగు వస్తుంది, లేకుంటే చీకటి. బయట ప్రపంచంలో వెలుతురు ఉందా చీకటి ఉందా టైం ఎంత అయింది అని కూడా నాకు తెలియదు. అంటే నాలో ఉన్న దుఃఖం బాధ అటువంటిది. ఆ దుఃఖంతోనే బాధతోనే ప్రేయర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దేశాలు దాటి వచ్చి ఇలాంటి సిచ్యువేషన్స్ నా ఎదురుగా పెట్టుకుని నేను ఆ దుఃఖంతోనే ఆ వేదంతోనే ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ ఉంటూ అలాగ కొంత టైం గడిచింది. ఎంత టైం అయిందో తెలియదు నాకు. బట్ తర్వాత కొంత టైంకి దాహం వేయడంతో నేను దేవునికి ప్రార్థన చేశాను. నా లైఫ్లో మొదటిసారిగా నా అంతటా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఇది నాకు గుర్తుండాలి కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయి, నువ్వు నాకు సహాయం చేయి, నాకు దాహం వేయకుండా ఆకలి వేయకుండా నాకు సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఇంకొంత టైము నేను అలాగే దేవునితో స్పెండ్ చేయడం జరిగింది. నా మనసులో ఉన్న బాధ కానీ వేదన కానీ ఆ ప్రార్థనలో ఆయనకి చెప్పుకోవడం, వాక్యం చదువుకోవడం అలా ముందుకు కొనసాగింది. నేను ఉండగలిగినంతసేపు ఉండగలిగాను. నేను చివరిసారిగా ప్రేయర్ ముగించుకుని ఆ ఉపవాసాన్ని అక్కడితో బ్రేక్ చేయాలని చెప్పి ఫోన్ చూసుకుంటా ఉండగా అప్పటికి టైం వచ్చి నేను చూసిన టయానికి అండ్ అప్పటికి ఫాస్టింగ్ ఎండ్ చేసిన టయానికి వచ్చి 36 గంటల పాటు నేను ఫాస్టింగ్ ఉన్నానని నేను గ్రహించాను. నాకు ఇప్పటికి కూడా నా లైఫ్లో నేను అదొక ఎక్స్పీరియన్స్ చేసిన గొప్ప ఎక్స్పీరియన్స్ లేదని ఉందంటే ఇదొకటి. ఫాస్టింగ్ అన్ని గంటల పాటు నేను ఉంటానని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాస్టింగ్ ఉంటానని కూడా అనుకోలేదు. ఎప్పుడైతే నాకు దేవుడు ఆ రకమైన శక్తిని బలాన్ని ఆ ఫాస్టింగ్లో నాకు ఇచ్చాడో ఆ ఫాస్టింగ్ రిజల్ట్ కూడా నేను 2 days తర్వాత చూడగలిగాను. ఎలా అంటే 2 days తర్వాత నేను చర్చికి వెళ్ళడం జరిగితే అక్కడ మా కంపెనీ బట్ వేరే కాంట్రాక్ట్ అతను మన తెలుగువాడే, మనకు తెలిసినవాడే. అతనికి మా సిచ్యువేషన్ మొత్తం తెలుసు ఏంటనేది. సో అతను వచ్చి అడగడం జరిగింది, ఏంటి అంటే సేమ్ సిచ్యువేషన్ అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత అతను ఏమన్నాడంటే సరే ఒకసారి మా సూపర్వైజర్తో మాట్లాడి చూస్తాను అని చెప్పడం జరిగింది. అది అసాధ్యమైన కారు, నేను దాన్ని పట్టించుకోవాలి. కంపెనీ ఒకటైనా సరే ఏ కాంట్రాక్ట్కి ఆ మనిషి అయితే ఆ కాంట్రాక్ట్ ఉన్నంత వరకు ఆ మనిషి ఆ వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప వేరే కాంట్రాక్ట్లో మారడానికి అవకాశం లేదు అనే విషయం నాకు తెలుసు. అయినా సరే వాళ్ళు అడిగి చూస్తాను అని ఒక మాట అన్నాడు. సరేలే అని చెప్పి నేను మామూలుగా వచ్చేసాను. కానీ విశ్వాసం ఉంది, కార్యం జరిగిద్దన్న విశ్వాసంతో నేను ప్రేయర్ చేసుకున్నాను, అలా ముందు కొనసాగుతాను. బట్ ఏ రకంగా ఆ కార్యం జరిగిద్ది అనేటువంటిది నాకు తెలియదు. బట్ ఇతను వచ్చి ఇలాగ అడగడం, మా సూపర్వైజర్కి చెప్పి చూస్తాను ఒక మాట అనడం, నేను అది పట్టించుకోలేదు పెద్దగా. తర్వాత అదే రోజు ఈవినింగ్ నైట్ నాకు ఒకసారి కాల్ చేసి ఒకసారి మా ఫ్లాట్కి రా అంటే నేను ఫ్లాట్కి వెళ్ళడం జరిగింది. ఫ్లాట్కి వెళ్తే అతను ఏమన్నాడంటే ఒకసారి నన్ను చూశాడు, చెక్ చేసిన తర్వాత చెకింగ్ అంటే ఎలా అంటే నేను మాట్లాడే భాష కానీ అలాంటి భాష మాత్రం చెక్ చేశాడు అతను. ఓకే పర్లేదు అనుకున్నాడు. సరే రేపు ఒకసారి మా డ్యూటీకి వెళ్దాం అని చెప్పడం జరిగింది. నేను ఏంటి డ్యూటీ అంటున్నాడు అని నాకు కొంచెం కన్ఫ్యూషన్, నాకు అర్థం కాల. కాంట్రాక్ట్లో వేరే కాంట్రాక్ట్లకు మారడం కుదరదు కదా, ఇదని డ్యూటీకి వెళ్దాం అంటున్నాడు అని చెప్పి నాకు కొంచెం కన్ఫ్యూషన్ వచ్చింది. సరే అని చెప్పి ఆ నెక్స్ట్ డే నేను అతనితో పలంగా వెళ్ళడం జరిగింది. అతనికి వెళ్ళిన తర్వాత అక్కడ మేనేజర్ ఉన్నాడు అనమాట. మేనేజర్ ఉంటే అతనికి నన్ను చూపించడం జరిగింది. ఆయన కొంచెం కొన్ని క్వశ్చన్స్ వేశాడు, నేను దానికి ఆన్సర్ చేశాను. సరే అన్నాడు, డ్యూటీలో జాయిన్ అయిపోయి రేపు నుంచి అన్నాడు. నాకు షాక్, అసలు ఇది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాల. అదేంటి కంపెనీ ఒకటైనా సరే వేరే కాంట్రాక్ట్లకు మారడానికి కుదరదు కదా, ఎలా సాధ్యమైంది ఇది అని చెప్పి నేను ఆ సూపర్వైజర్కి అడగడం జరిగింది. అందులో ఆ కాంట్రాక్ట్లో కొంత వేకెన్సీ ఉంది.
వేకెన్సీ ఉంటే అది ఫిల్ చేయాలంటే బయట దేశాల నుంచి రావాలంటే లేట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ నన్ను హైడ్ చేసుకోవడానికి చూశారు. అలా ఉన్న వ్యక్తులు, అలా ఖాళీగా ఉన్న వ్యక్తులు నన్ను ఒక్కడిని మాత్రం హైడ్ చేసుకున్నారు. నేను దేవునికి ఆ టైంలో ఎలా కృతజ్ఞతలు చెప్పానో నాకే తెలుసు. ఎందుకంటే అక్కడ నేను జాయిన్ అయింది క్రూడ్ ఆయిల్ ఇండస్ట్రియల్ ఏరియా అని ఒక పెద్ద సంస్థ. అది ఎలా అంటే ఇక్కడ మనకి ఇండియాలో గవర్నమెంట్ జాబ్ వస్తే ఎంత ఒక లెవెల్లో ఉంటుందో అక్కడ కువైట్ దేశంలో క్రూడ్ ఆయిల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అన్నంత వాల్యూ అక్కడ అనమాట. అలాంటి ప్రదేశంలో నాకు జాబ్ వచ్చింది. బాత్రూలు కడుక్కునే వ్యక్తి నుంచి ఒక గవర్నమెంట్ స్థాయి జాబ్ చేసే వ్యక్తి వరకు నేను నెక్స్ట్ స్టెప్ వెళ్ళగలిగాను. కేవలం నేను చేసిన ఉపవాస ప్రార్థన. జాబ్ వరకే కాదు, నా శాలరీ కూడా 12,000 కానించి 35,000కి వెళ్ళింది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కేవలం నేను చేసింది ఏదన్నా ఉన్నది అంటే దేవుని మీద విశ్వాసం ఉంచడం, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయడం వరకే నేను చేశాను తప్ప ఆ కార్యాలన్నీ కూడా దేవుడే చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు వరకు. ఇలాగే దేవునితో కృతజ్ఞతలు చెల్లిస్తూ అలాగే ముందు ప్రేయర్ఫుల్గా నేను అలాగే ముందు కొనసాగుకుంటూ వెళ్తున్నాను. నేను ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటూ అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి కూడా 3 గంటలకు లేచి ప్రేయర్ చేసుకుంటూ మొదలు పెట్టుకుంటే అలాగే కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిన ఒక 6 or 7 monthsకి నాకు ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. అప్పటికే నేను కువైట్ వెళ్ళి ఒక 1 year కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. పలానా ప్రేరణ కుమార్ గారు, మీకు సివిల్ ఐడి అయిపోయింది మీ డేటు. సో మీరు వచ్చిన కాంట్రాక్ట్ అయిపోవడంతో మీకు సివిల్ ఐడి కూడా 1 year కొట్టాము. అప్పుడు మీకు 1 year సివిల్ ఐడి అయిపోయింది. ఇప్పుడు మీకు కాంట్రాక్ట్ లేదు కాబట్టి, మీరు వచ్చిన కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు సివిల్ ఐడి కొట్టబడదు. సో మీరు మీ కంట్రీకి వెళ్ళిపోవాలి అని చెప్పి నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. సివిల్ ఐడి అంటే ఏంటి బ్రదర్? సివిల్ ఐడి అంటే ఇక్కడ మనకి ఎలా చెప్పాలంటే మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఎలాగో అక్కడ సివిల్ ఐడి అనేటువంటిది అక్కడ అలాగనమాట. ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ లోకల్స్కి ఉంటుంది, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా సివిల్ ఐడి అనేటువంటిది గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో దాని మీద మన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మన ఏంటంటే ఏ కంపెనీకి వచ్చాం, ఏ ఊరికి వచ్చాం, ఎప్పుడు వచ్చాం, ఏంటి అనేది ప్రతిదీ ఉంటుంది. అది 1 yearకి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి. సో ఇప్పుడు నేను వచ్చిన కాంట్రాక్ట్ ఉంటే కనుక కంపెనీ మనకి రెన్యువల్ చేసి ఇస్తుంది. సో నేను వచ్చిన కాంట్రాక్ట్ అయిపోవడంతో కంపెనీ కొట్టదు, గవర్నమెంట్ కూడా కొట్టదు అనమాట. సో సివిల్ ఐడి అయిపోయిందని చెప్పి నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళిపోవాలని చెప్పారు. నాకు అప్పుడు బాధ వేసింది. ఏంటి ఒకటి వెనకాల ఒకటి తండ్రి, నాకేం అర్థం కావట్లా. నేను చాలా ప్రేయర్ఫుల్గా ఉంటున్నాను, చాలా విధానంగా ఉంటున్నాను నీలో, నీకు నచ్చిన విధంగానే ఉంటున్నాను, నీకు నచ్చని పనులు ఇవి చేయట్లేదు కదా. కానీ నాకే ఎందుకు ఇంత శోధనలు బాధలు? దగ్గర నేను చేసే కంపెనీలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు కూడా నా సిచ్యువేషన్ అన్ని చూస్తున్నారు. నేను ఎలాగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వస్తున్నాను, ఎలాగ బాధపడుతున్నాను అనేటువంటివి వాళ్ళందరూ చూస్తున్నారు. నా ప్రేయర్ లైఫ్ కూడా వాళ్ళు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి డిఫరెంట్గా ఉండేవాడిని, వాళ్ళలో కలిసివాడిని కాదు ఎవరిలో. ఎందుకంటే అక్కడ విచ్చలవిడి జీవితం కదా, వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండేవాళ్ళు. సో నేను వాళ్ళందరికీ విరుద్ధంగా ప్రేయర్ఫుల్గా ఉండేవాడిని. సో నేను ఎప్పుడు చూసినా ప్రేయర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం గడితే ప్రేయర్ చేసుకోవడానికి కానీ, వాక్యాలు చూసుకోవడానికి ఎక్సెట్రా ఇలాంటి వాటికి దేవుని విషయాల్లో ఎక్కువ టైం కేటాయించేవాడిని. వాళ్ళందరూ అవి చూసేవారు. ఒక 1 month తర్వాత నాకు డ్యూటీ ఆఫ్ చేసేసారు. నేను వెళ్ళట్లేదు, ఇండియా వెళ్ళట్లేదు అని చెప్పి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ప్రస్తుతం నేను చేసి జాబ్ ఆఫ్ చేసేసారు. నాకు శాలరీ పట్టల డ్యూటీకి వెళ్ళినా సరే. సో ఆఫీస్కి వెళ్ళి అడిగితే నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు డ్యూటీ చేస్తున్నావు, మేము వెళ్ళిపోమన్నా సరే డ్యూటీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాగే ప్రార్థన చేసుకుంటూ అలాగే తండ్రి ఇన్ని గొప్ప కార్యాలు చేసావు నేను ఇక్కడికి వచ్చిన కానించి, నీ చిత్తం అయితే, నీకు ఇష్టం అయితే నన్ను ఈ దేశంలోనే ఉంచు, లేదు నీ చిత్తం కాకపోతే నన్ను పంపించే అని చెప్పి కొంత టైం తీసుకుందాం అనుకున్నాను నేను. సరే 1 నెల 2 నెలలు తీసుకుందాము, అప్పటికి రిజల్ట్ ఏమీ లేకపోతే సరే వెళ్ళిపోదాం అన్న థాట్లో నేను అనుకున్నాను. అది చాలా రిస్క్ అయిన పని. సివిల్ ఐడి లేకుండా మనం రూమ్ నుంచి బయటకు అడుగు పెడితే మనల్ని పోలీసు వచ్చి మనల్ని చెక్ చేస్తే డేట్ లేకపోతే మనం అరెస్ట్ చేస్తారు మనల్ని. అంత రిస్క్ అనమాట. రూమ్ లోంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు. భయం వేసింది. ఒకనొక టైంలో కొంత భయం వేసి ఏం చేశానంటే నా సొంత ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఎలా అంటే మన కంపెనీలో అవకాశం లేదంటున్నారు కాబట్టి వేరే కంపెనీస్కి వెళ్ళి మనం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి సొంత ప్రయత్నాలు మొదలెడదామని ఆలోచించా. కానీ భయం. ఎందుకని? రూమ్ లోంచి బయట అడుగు పెడితే పోలీసులు కనుక మన దగ్గరకు వచ్చి చెక్ చేస్తే సివిల్ ఐడి డేట్ అయిపోయింది. సో మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సరే అని చెప్పి నేను ఏం చేసేవాడిని అంటే నా సొంత ప్రయత్నాలు చేస్తూనే ఇంట్లో రూమ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకున్నాను. తండ్రి నీ చిత్తం అయితే మళ్ళీ క్షేమంగా నన్ను ఈ రూమ్కి తీసుకురా అని చెప్పి నేను రూమ్ నుంచి బయటకు రావడం జరిగింది. సో అలాగా ఒక 1 month పాటు కువైట్ దేశంలో నేను తిరగని ఆఫీస్ అంటూ లేదు. అండ్ పర్సనల్గా ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా మెయిల్స్ కూడా పెట్టాను. అండ్ నా స్వయంగా నేనే వెళ్ళి అన్ని కంపెనీస్కి నా ఫైల్స్ నా రెజ్యూమ్స్ అన్ని కూడా అప్ చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి రిజల్ట్ లేదు. సో అలాగున్న సందర్భంలో ఒక అతను నన్ను అప్రోచ్ అయ్యాడు.
అప్రోచ్ అయ్యి అతను ఏమన్నాడంటే, నేను నీకు వేరే కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను, బట్ కాకపోతే నాకు ఇంత మనీ అవసరం అయిద్దని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు పాత కాంట్రాక్ట్లో ఉన్న వ్యక్తి నాకు ఒక అతను వడ్డీకి డబ్బి అటు ఇటు తిప్పే అతను నాకు పరిచయం అయ్యాడు. అతను నాకు ఒక ఫ్రెండ్ అన్న వేలు బాగా పరిచయం అయ్యాడు. అతను ఏంటంటే నా మీద నమ్మకంతో అతను అడిగిన మనీ నేను అప్పుగా తీసుకుని ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతను ఏం చేశాడంటే కొద్ది రోజులకి నాతో టచ్లో లేకుండా అతను వెళ్ళిపోవడం జరిగింది, నన్ను మోసం చేసి. సో అలాగా అప్పు భారం అలా ఉండిపోయింది. ఈ ప్రెషర్ కూడా పెరిగిపోయింది. ఇతని దగ్గర అప్పు తీసుకున్నావు కదా, నా డబ్బులు నాకు ఇయ్యని ఇతను ప్రెషర్ పెట్టడం జరిగింది. ఆ సిచ్యువేషన్స్ అలా ఉండగా నేను ప్రేయర్ఫుల్గా అలా వెళ్తా ఉండగా, ప్రేయర్ చేసుకుంటూ అలాగే రూమ్లోనే అలాగే ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ అలాగే ఉంటా ఉండగా ఒకనొక టైంలో కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి కాల్ వస్తే, ఎవరైతే నన్ను వెళ్ళిపోమని చెప్పిన వ్యక్తే అతనే నాకు కాల్ చేశాడు. ఆఫీస్ నుంచి కాల్ చేసి, పలానా కాంట్రాక్ట్ మనకు వచ్చింది, అందులో మనుషులు నీడున్నారు, నిన్ను ఇంటర్వ్యూ చేయాలి, ఒకసారి ఆఫీస్కి వస్తావా అని చెప్పారు. ఆఫీస్కి వస్తామని చెప్తే ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళే నాకు సివిలిటీ లేదని తెలుసు కదా, వాళ్ళే పర్సనల్గా ఒక వెహికల్ వేసుకొచ్చి నన్ను తీసుకెళ్లడం జరిగింది. సో తీసుకెళ్లారు, ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే నన్ను ఇంటర్వ్యూలో ఓకే అయ్యాను, నేను వెళ్ళడం జరిగింది. ఎందుకు నన్ను తీసుకున్నారు అంటే, వాళ్ళకి కాంట్రాక్టర్ అప్పటికప్పుడు రావడంతో మనుషులు లేరు, అదర్ కంట్రీస్ నుంచి రావాలంటే కొంచెం టైం పడుతుందని చెప్పి మనుషులు నీడున్నారని చెప్పి నన్ను తీసుకోవడం జరిగింది. సో ఆ కాంట్రాక్ట్లోకి వెళ్ళాను. కాంట్రాక్ట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, కాంట్రాక్ట్లోకి మారడం జరిగింది. సివిల్ ఐడి లేదు, సివిల్ ఐడి మాత్రం కొట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను వచ్చిన కాంట్రాక్టు, ఆ వీసా మీద ఉన్న కాంట్రాక్టు వేరు. సో ఇప్పుడు నేను చేసే కాంట్రాక్ట్లో నాకు సివిల్ ఐడి కొట్టరు. బట్ రిస్క్ ఏంటంటే, వాళ్ళు కంపెనీ వాళ్ళకి అవసరం ఉండి నన్ను తీసుకున్నారు, బట్ నేను రిస్క్ చేసి జాబ్కి వెళ్ళాలి. ఎందుకంటే నాకు సివిల్ ఐడి రాదని తెలిసినా సరే, పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిసినా సరే, నేను గుడ్డుగా వెళ్ళిపోతున్నాను ముందుకి. ఏంటంటే, నీ చిత్తమైతే పోలీసులకు నన్ను దొరకండి ఆపు, నీ చిత్తంలో లేకపోతే నన్ను పోలీసులకు పట్టించే అన్న వేలు నేను ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన అలా కంటిన్యూ చేసుకుంటా 3 AM మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటూ అలవాటు చేసుకున్నాను నేను. అక్కడ నా ప్రార్థన అందరూ అలాగే, ఏ కాంట్రాక్ట్లోకి ఉంటే ఆ కాంట్రాక్ట్లో వాళ్ళు చూసేవాళ్ళు. అంటే కాంట్రాక్ట్ నేను మారితే ప్లేస్ కూడా మారిపోవాలి, నేనున్న ఫ్లాటు, నా రూమ్మేట్స్ అందరూ కూడా మారిపోతారు అనమాట. సో అందరూ అలా చూసేవారు. నా ప్రేయర్ చూసుకుంటా ఉండగా నేను మళ్ళీ వేరే కాంట్రాక్ట్లో మారడం జరిగింది, సివిల్ ఐడి లేకోకుండా. వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ ఏంటంటే, నాది అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ కింద పోస్ట్ ఇచ్చారు నాకు. అయితే ఇవ్వడం జరిగితే అక్కడ శాలరీ నాది కూడా ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ ఎంత, నాకు 35,000 అని చెప్పాను కదా, 40,000 నాకు శాలరీ వచ్చేది. అయితే నాకు శాలరీ అలా కంటిన్యూ అవుతూ ఉండగా శాలరీకి మాత్రం నా అకౌంట్లో పడేది, బట్ ఆ డబ్బులు నా చేతికి వచ్చేవి కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ నా సొంత ప్రయత్నాలు చేసి ఒక అతని చేత మోసపోయానని చెప్పాను కదా, నాకు అప్పు ఇచ్చిన అతను నా ఏటీఎం కార్డు అతని దగ్గర పెట్టుకున్నాడు. సో అతను అప్పు తీరేంత వరకు నా శాలరీ మొత్తం అతను తీసుకుని, అప్పు తీరిన తర్వాత ఆ కార్డు నాకు ఇస్తాడనమాట, ఏటీఎం కార్డు. సో అలా కొనసాగుతూ ఉండగా కొద్ది కాలానికి నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. నా దగ్గర ఉన్న మనీ మొత్తం అయిపోవడంతో నేను ఏం చేయాలంటే తెలియని పరిస్థితి నాకు. అలాగే కొద్ది కాలం ఉన్న కొద్ది మనీలోనే కొంచెం ఖర్చు పెట్టుకుంటా ఉండగా ఒక్కొక్క టైంలో మొత్తం నా దగ్గర ఉన్న మనీ మొత్తం అయిపోవడం జరిగింది. నా దగ్గర చిల్లి కావలేదు, తినడానికి ఆహారం లేదు. ఎందుకంటే ఫుడ్ మనమే, కంపెనీ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అండ్ రూమ్ అన్ని వాళ్ళే ఇచ్చిన, ఫుడ్ మాత్రం మందే. అలాంటి పరిస్థితుల్లో తినడానికి ఆహారం లేదు, వండుకోవడానికి ఏ వస్తువులు లేవు నా దగ్గర, వెజిటేబుల్స్ కానీ ఏవి లేవు, మొత్తం అయిపోయినాయి. ఆకలితో అలాగే ఉంటూ ఉండగా అక్కడ కబోజ్ ప్యాకెట్లు అని ఒకటి ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, అది గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ కబోజ్ అన్న ప్యాకెట్ మాత్రం ఎప్పుడు రేట్లు పెంచడం తగ్గించడం ఉండదు, ప్రతి ఒక్కరు తినాలి, ఆకలితో పడుకోకూడదని చెప్పి అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ ప్యాకెట్లు మాత్రం ఒక హాఫ్ డిన్నర్కి ఒక 100 పిల్స్కి అమ్ముతూ ఉంటుంది. 100 పిల్స్ అంటే ఇక్కడ మన కరెన్సీలో ఒక 10 రూపీస్ అట్లాగా. నా దగ్గర మనీ లేకపోవడంతో నా దగ్గర ఉన్న కొద్దిపాటి మనీతో కబోజ్ ప్యాకెట్, రోజుకో ప్యాకెట్ కొనుక్కురావడం. అందులో 4 కబోజులు ఉంటాయి. కబోజులు అంటే మనకి పరోటా ఎట్లాగో, పరోటా చపాతీ ఎట్లాగో అట్లా టైప్ ఆఫ్లో ఉంటుంది. ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 3-4 ఉంటాయి. సో అవే నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను నీటిలో ముంచుకుని తినేవాడిని వాటిని. అలాగా ఒక 1 month 2 months అయిపోయింది. ఇలాగే గడుస్తూ ఉంది. 1 month 2 months అయిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులు లేకపోవడంతో ఒకనొక టైంలో కబోజ్ ప్యాకెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా పోయింది. నీళ్ళు తాగి అలాగే వచ్చాను. అప్పటికే నేను చాలా వెయిట్ లాస్ అయిపోయింది. ఒకనొక టైంలో హెల్త్ పాడైపోయింది, డ్యూటీకి వెళ్ళడం మానేసాను.
సో ఆఫీస్ నుంచి ఇది నేను చేసే జాబ్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్గా రావాలి, ఈరోజు మనకి ఇన్స్పెక్షన్ ఉంది, బయట నుంచి వ్యక్తులు వస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, నువ్వు రావాల్సిందా అని చెప్తే నువ్వు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే బంగ్లాదేశీలు నన్ను అసహించుకుని కొంచెం వేరుగా చూస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళందరూ నా సిచ్యువేషన్ చూశారు, నా హెల్త్ కండిషన్ చూశారు. నేను చాలా వెయిట్ లాస్ అయిపోవడం, హెల్త్ పాడైపోవడం అవన్నీ చూడడం జరిగింది. వాళ్ళందరూ నా మీద జాలి చూపించడం జరిగింది. ఎందుకు జాలి చూపించారంటే నేను చెప్పాను వాళ్ళకి ఎందుకు ఇలా అయ్యాను ఏంటి అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ నా మీద జాలి చూపించి వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తం కలెక్ట్ చేసి నా చేతిలో పెట్టబోయారు. నాకు ఎక్కడ లేని దుఃఖం బాధ వచ్చేసింది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ బాత్రూమ్స్ ఉంటాయి, ఎక్కడ ప్రార్థన చేయడానికి అవకాశం లేక వాష్రూమ్స్ ఖాళీగా ఉంటే అక్కడ వాష్రూమ్స్లోకి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. తండ్రి, ఇప్పటి వరకు నిన్ను ఈ ఆకలితో ఉన్నా, ఈ వెయిట్ లాస్ అయినా సరే, ఈ సిచ్యువేషన్ నా హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా సరే నేను ఏనాడు దూషించలేదు. ఎందుకంటే నువ్వు చేయగలవ సమర్థుడివి, నువ్వు ఇవ్వగల సమర్థుడివి, నీ చిత్తలో ఉంది కాబట్టి ఈ రోజు నాడు నేను ఇలా ఉన్నాను, ఈ రకంగా ఉన్నాను నేను అనుకుంటున్నాను. కానీ ఈ రోజు నాడు వాళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేసి నా చేతికిస్తే వాళ్ళు నా ప్రేయర్ చూశారు, నీ యందు ఉన్న విశ్వాసంలో ఏ రకంగా ఉంటున్నానో వాళ్ళు చూశారు, నేను ఏ రకంగా నీకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానో వాళ్ళు చూశారు. అలాంటిది ఈ రోజు నాడు వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే నీ నామానికి అవమానకరం. ఇప్పటి వరకు నువ్వు ప్రేయర్ చేసి ఎంత ఇదిగా దేవునిలో ఉన్నావు కదా, నీ దేవుడు ఏం చేశాడు, మేము డబ్బులు ఇస్తే కానీ నువ్వు బతకలేదు అన్న ఐడియా, ఒక థాట్ వాళ్ళ మనసులోకి వస్తుందేమో, అది కూడా నాకు ఇష్టం లేదు. అందుకే నాకు ఈ వేదన బాధ అని చెప్పి నేను ఎంతో వేదనతో బాధతో ప్రార్థన చేశాను. ఎంతలా అంటే ఆ రోజు నాడు కన్నీరు కార్చినంత ఏ రోజు నాడు నేను కన్నీరు కార్చలా, అంత వేదన బాధ వచ్చేసింది. నీ నామానికి అవమానకరం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే నీ నామానికి అవమానకరం, నువ్వు చేయగల సమర్థుడివి అని చెప్పి, అయినా సరే ఎందుకు ఈ సిచ్యువేషన్ నాకు ఈ రోజు నాడు నాకు ఈ సిచ్యువేషన్లో నన్ను నిలబెట్టావని చెప్పి ఎంతో వేదంతో బాధతో ప్రార్థన చేసి అలాగే ఉండి తర్వాత తెల్లారుజామున ఇన్స్పెక్షన్ అయితే తెల్లారుజామున ఇన్స్పెక్షన్ అయిపోయినామంటే నా హెల్త్ బాగోక నేను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత 2 days లీవ్ పెట్టాను. అప్పుడు కూడా సరైన ఆహారం లేదు, నీళ్లు తాగుతూ ఉన్నది తింటూ లేనిది అలాగా గడుచుకుంటూ వెళ్తూ ఉండగా 2 days తర్వాత నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను చేసి డ్యూటీ ప్లేస్ కంచే కాల్ వచ్చింది. మా ఎండి గారు కాల్ చేశారు, ఒకసారి నువ్వు అర్జెంటుగా రావాలి అని చెప్పి నాకు కాల్ చేస్తే నేను ఏం చేశానంటే వెళ్ళాను. వెళ్తే నన్ను ఇంటర్వ్యూ చేశారంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పి ఇంటర్వ్యూ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉండటం ఏంటంటే ఆల్రెడీ అతను ఉన్నాడు, అతనికి ఏంటంటే కొంత వాళ్ళ కంట్రీలో కొంచెం ఎమర్జెన్సీ వచ్చి అతను వెళ్ళిపోవడం జరిగిందంట. సో ఆ పోస్ట్కి ఫిల్ చేయాలి అర్జెంట్గా ఆ పోస్ట్ ఫిల్ చేయాలని చెప్పి మా కంపెనీ వాళ్ళతో మాట్లాడి, మా కంపెనీ నుంచి ఎంతమంది అయితే ఉన్నారో మా సూపర్వైజర్లకి మా మేనేజర్లకి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే నా పేరు అండ్ మా కంపెనీ నుంచి ఇంకో 2 పేర్లు ప్రపోజల్ చేశారు. అండ్ అవతల బయట వ్యక్తులు కూడా ఒక 2-3 ఇచ్చారు. సో వాళ్ళందరిని మా అందరిని ఇంటర్వ్యూ చేశారనమాట. ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే నేను ఇంటర్వ్యూ ఇచ్చేసాను, మళ్ళీ నేను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత కాల్ వచ్చింది, నువ్వు సెలెక్ట్ అయ్యావు అని. నేను ఎప్పుడైతే ఇలా మోకరించి ప్రార్థన చేసిన విత్-in 2 daysకే నాకు ఇలాగ ఇంటర్వ్యూకి కాల్ రావడం, నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం, తర్వాత ఇంకో 2 daysకి నాకు నువ్వు ఓకే అయ్యావు, అసిస్టెంట్ మేనేజర్ కింద ఆ కాంట్రాక్ట్లో అసిస్టెంట్ మేనేజర్ కింద నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పి కాల్ వచ్చింది. చెప్తే నేను షాక్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకంటే ముందుగా ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళందరూ సీనియర్లు, అక్కడ ఉన్న ప్రొఫెషనల్స్ అందరికీ తెలిసిన వాళ్ళందరూ కూడా. అంతమందిని కాదనుకుని నాలో ఏం చూసి ఇచ్చారు ఏం చేశారు నాకైతే ఏం తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్న కొద్ది రోజుల్లోనే నేను అంత గమనించి దాన్ని బేస్ చేసుకుని నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. నేను ఆ సెలెక్ట్ అవుతానన్న ఉద్దేశం కూడా లేదు, ఏదో మా పిలిచారు కాబట్టి అని చెప్పి వెళ్ళి నా వంతుగా అక్కడ తెలిసిన కండిషన్ బట్టి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఓకే, బట్ ఎప్పుడైతే నేను ఓకే అని తెలిసిందో ఇక అంతమందిని కాదనుకుని అంతమంది పెద్దవాళ్ళు నాకంటే సీనియర్లను కాదనుకుని నా దాకా తీసుకొచ్చామని చెప్పి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తుతి అర్పణలు చెల్లించాను. కానీ ఒకటి మాత్రం ఉండిపోయింది, ఆకలే నా హెల్త్ కండిషన్ అన్న థాట్లో నేను ఉండిపోయాను. సరే అని చెప్పి డ్యూటీకి వెళ్ళాలి, అర్జెంట్గా వెళ్ళాలి చెప్పి అదే హెల్త్ కండిషన్తో కొంచెం బలం తీసుకుని అంతా నేను వెళ్ళడం జరిగింది. నేను ఒక 1 month గడిచింది. 1 month గడిచిన తర్వాత కంపెనీ వాళ్ళు నా శాలరీ నాకు క్రెడిట్ చేశారు. నా క్రెడిట్ కార్డులో ఎప్పుడు నార్మల్గానే క్రెడిట్ చేశారు, అతను కట్ చేసుకున్నాడు నాకు అప్పించిన అతను. సో నా చేతికి శాలరీ ఇక రాదు, నాకు తెలుసు ఎప్పుడు కండిషనే కదా మంది, ఆకలి దప్పుకెళ్తే అలా ఉండటమే కదా అనుకున్నాను. శాలరీ ఇచ్చిన తర్వాత అదే రోజు నన్ను ఈవినింగ్ పిలిచి నాకు శాలరీ నాకు చేతిలో పెడుతున్నారు, ఎక్స్ట్రా శాలరీ. మా కంపెనీ వేసిన శాలరీ కాకుండా నాకు ఎక్స్ట్రా మనీ నాకు చేతిలో పెడుతున్నారు. నాకు అసిస్టెంట్ మేనేజర్ అయిన తర్వాత నాకు యథావిధిగానే
నా శాలరీ క్రెడిట్ అయిపోయింది. ఆ క్రెడిట్ డబ్బులు అప్పట్లో మేనేజ్ చేసుకున్నాను నీట్ గా. అప్పట్లో మేనేజ్ చేసుకున్నాను. మరలా నా లైఫ్ యథావిధిగా ఆ వాటర్ తాగే బతకాలనుకున్నాను. సాయంకాల సమయానికి నాకు ఎక్స్ట్రా మనీ నా చేతిలో పెట్టారు. అది ఏంటంటే ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ శాలరీ నాకు ఎక్స్ట్రా మనీ నా చేతిలో పెట్టారు. అప్పుడు దేవుడు అయితే ఇలాగ అసిస్టెంట్ మేనేజర్ కింద నేను డ్యూటీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తా ఉండగా 1 month గడిచింది. 1 month గడిచిన తర్వాత యథావిధిగానే నాకు శాలరీ క్రెడిట్ అయింది నా అకౌంట్ లో. అతను కట్ చేసుకున్నాడు నాకు కప్పించిన అతను. ఇక నేను ఎప్పటిలాగానే సర్లే మనకి రొటీనే కదా, ఆ కబ్బుజ్ ప్యాకెట్లు అంటే నీటిలో ముంచుకుని తింటవే కదా అన్న తోటలో అలాగే ముందుకెళ్తాను. అదే రోజు ఈవినింగ్ మా మేనేజర్ నన్ను పిలిచి నా చేతిలో డబ్బు పెడుతున్నాడు. ఏంటి సార్ ఇదని అడిగితే అతనికి నువ్వు ఈ పోస్ట్ నుంచి అంతకు ముందు వెళ్ళిపోయాడు, అతని శాలరీ సగం అమౌంట్ నీ చేతిలో పెడుతున్నావు అని చెప్పాడు. నాకు షాక్ అనిపించింది. అదేంటి సార్ మరి క్రెడిట్ అవ్వాలి కదా, ఈ శాలరీ కూడా క్రెడిట్ చేసేవచ్చు కదా కంపెనీలో అంటే, లేదు ఇది మీ కంపెనీ వాళ్ళు నీకు వేస్తున్నారు, మా షోరూమ్ తరపు నుంచి ఎక్స్ట్రా అతను నువ్వు చేసే జాబ్కి ఎక్స్ట్రా మనీ మేము ఇస్తున్నాము, ప్రతి నెల కూడా ఇలాగే వస్తుంది నీకు అని చెప్పారు. ఆ టైంలో దేవుడు చేసిన అద్భుతానికి నాకు అసలు ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నా లైఫ్లో అప్పటి వరకు ఆకలి దప్పులతో ఉన్న నేను ఆ రోజు నాడు నేను చేసిన వాళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేసి నా చేతిలో పెట్టారు. చేతిలో పెట్టినప్పుడు నేను అసలు ఆ డబ్బులు తీసుకోకుండా వాళ్ళకే ఇచ్చేసి ఎంత ఇదిగా ప్రార్థన చేశానో, ఎంత కన్నీరు కార్చి అడిగానో, వేదంతో బాతు ఎందుకు ఈ సిచ్యువేషన్లో నన్ను నిలబెట్టావు అని ఒక క్వశ్చన్ వేసి వదిలేసి వచ్చేసి ఈరోజు ఆ 2 days అలా ఉన్నాను. దానికి రిజల్ట్ ఒక 2 daysలోనే నాకు ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరైతే నన్ను బంగ్లాదేశీలు నన్ను వేరుగా చూసేవాళ్ళో వాళ్ళకంటే పై స్థాయిలో నన్ను నిల్చోబెట్టాడు. వాళ్ళు నేనేం చెప్తే అది చేసే జాబ్లో నన్ను నిలబెట్టాడు. వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఏంటి మన ముందు మనతో వచ్చినోడు జూనియర్ ఈ స్థాయిలో ఉన్నాడని చెప్పి వాళ్ళందరికీ ఒక అసూయ, ఒక జలస్ కూడా అలాగే ఉండిపోయింది. అలాగే ఆ రోజునాడు నేను ఆ శాలరీ తీసుకుని రూమ్కి వెళ్ళాను. ఆ రోజునాడు మాత్రం నేను కడుపు నిండా అన్నం తిన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపు నిండా నాకు నచ్చింది నేను కొనుక్కొని కడుపు నిండా ఫుడ్ తినడం జరిగింది ఆ రోజునాడు. అలా కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని ఒక 2 monthsకి ఒక అక్కడ కువైట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక న్యూస్ పాస్ చేసింది, ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఎలా అంటే సివిల్ ఐడి లేకోకుండా ఉన్నవాళ్ళు కువైట్ దేశంలో 1,00,000 మంది పైన ఉన్నారు. వాళ్ళందరిని కూడా వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోమని చెప్పి ఒక కానూన్ అనేటువంటిది ఒక పాస్ చేసింది అనమాట. 2 months టైం ఇస్తున్నాం, ఈ 2 నెలల లోపల మీరు సివిల్ ఐడి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కంట్రీస్కి వెళ్ళిపోండి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది 2 months లోపల. తర్వాత చెకింగ్ పెడతాము, ఒకవేళ తర్వాత దొరికితే కనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందుగానే హెచ్చరించి కానూన్ అనేది పెట్టింది 2 months పాటు. సో ఈ 2 months పాటు చెకింగ్లు ఏవి ఉండవు, డైరెక్ట్గా మీరు వెళ్ళాలనుకుంటే మీ కంట్రీస్కి వెళ్ళిపోవాలి. సో ఆర్డర్ పాస్ చేసింది. నేను ఏం చేశానంటే 2 months కూడా అక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఒకటే, ఇప్పటి వరకు నేను ఉండాలి అనుకుంటే అక్కడ ఉండలేదు. ఆయన నా దేవుడు ఉంచాలి అనుకున్నాడు కాబట్టి నేను అక్కడ ఉండగలిగాను. ఇన్ని కార్యాలు ఆయన చేశాడు. విశ్వాసంతో ప్రార్థన చేసిన ప్రతిసారి దాని రిజల్ట్ నాకు వచ్చింది. అంటే నా ప్రార్థన, నేనున్న కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు, ఎన్ని కాంట్రాక్ట్లు అయితే మారుకుంటూ వచ్చానో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు, నా రూమ్మేట్స్, నా చుట్టూ జాబ్ చేసే నా కొలీగ్స్ అందరూ చూసేవారు నన్ను. ఆ ప్రార్థన చూసేవారు, ఆ కార్యాలు అన్ని చూసేవారు. నేను వాళ్ళన్నీ చెప్పేవాడిని వాళ్ళకి, ఇలా జరిగింది, నేను ఇలా వచ్చిన కానీ ఈ సిచ్యువేషన్స్ ఇలా ఫేస్ చేశాను, నా ప్రేయర్కి రిజల్ట్ ఇదని ప్రతిదీ డీటెయిల్గా వాళ్ళతో చెప్పేవాడిని. 2 months కంప్లీట్ అయిపోయింది. 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాత చెకింగ్ పెట్టడం మొదలుపెట్టారు. ఆ కువైట్ గవర్నమెంట్ ఎంత సీరియస్గా తీసుకుందంటే, కువైట్లో ఉన్నటువంటి పోలీస్ స్టాఫ్ సరిపోక సౌదీ అరేబియా నుంచి ఆర్మీ వాళ్ళని, పోలీసు వాళ్ళని తీసుకొచ్చుకుంది. ఎందుకంటే చెకింగ్ చేయాలని, ప్రతి ఒక్క రూము, ప్రతి ఒక్క మనిషిని చెక్ చేయాలని చెప్పి అంత సీరియస్గా తీసుకుంది. సో చెక్ పోస్టులు పెట్టేసింది. అక్కడెక్కడే వెహికల్స్కి చెక్ పోస్టులు అన్ని పెట్టడం జరిగింది. వచ్చిన ప్రతి వెహికల్ చెక్ చేయడం మొదలు పెట్టారు. బస్సులో యథావిధిగానే డైలీ ఎలా వెళ్తామో నేను కూడా అలాగే వెళ్ళడం జరిగింది. బస్సులో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు నేను రావడం చూసి. ఎందుకంటే ఈ రోజు నుంచి చెకింగ్ అని వాళ్ళకి తెలుసు. సో అయినా సరే ప్రేరణ కుమార్ ఎందుకు వచ్చాడు, బస్సులోకి ఎందుకు ఎక్కాడు, వెళ్ళిపోవాలి కదా, ఇప్పటి వరకు ఏదో పిచ్చోళ్ళలాగా ఉండిపోయారు అంటే వాళ్ళు అనుకుంటానే ఉన్నారు, ఏంటి వీడు వెళ్ళడా, ఇంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా వెళ్ళకుండా అలాగే ఉండిపోతున్నాడు, ఏంటి వీడి ధైర్యం అన్న కొంతమంది, వీడికి ఏమైనా పిచ్చ అని కొంతమంది, అలా ఎవరిలో వాళ్ళు మాట్లాడుకుంటూ అలా ఉండిపోయారు. అవి నా దాకా వచ్చి, బట్ నేనేమో అవేం పట్టించుకునేవాను కాదు. కేవలం దేవుని వైపు మాత్రం చూసేవాడిని. తండ్రి నీ చిత్తంలో ఉంటే కువైట్ గవర్నమెంటే కాదు ప్రపంచం అంతా తలకిందులైనా సరే నన్ను ఏం చేయలేవు, సో నీ చిత్తంలో లేకపోతే పోలీసులు నాకు అప్పచెప్పి అన్న థాట్లో నేను ముందుగా అలా కొనసాగుతూ ఉండగా ఆ రోజు చెకింగ్ రోజున వాళ్ళు షాక్ అవ్వడం జరిగింది బస్సులో నన్ను అందరూ చూసి. నేనేం ఒకటే చెప్పా,
ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట, దేవుడు చేసిన ప్రతి కార్యం, నేను చేసిన ప్రతి ప్రార్థన మీరు చూశారు, విన్నారు, చెప్పాను. కాబట్టి ఇప్పుడు కూడా ఇది నాకు పెద్ద సమస్యలా అనిపించట్లా. సో నా దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది. లేదు ఆయన చిత్తం అయ్యి ఉండి పోలీసులు దొరికితే నా చిత్తానికి కూడా నేను లోబడడానికి రెడీ. సో ఆ ధైర్యంతోనే, ఆ విశ్వాసంతోనే నేను బస్సు ఎక్కడం జరిగింది, ఈరోజు డ్యూటీకి రావడం జరిగింది అని చెప్పి ఒక మాట చెప్పేసి నేను వెనకాల కూర్చున్నా. వెళ్ళి వెనకాల సీటు ఖాళీగా ఉంటే లాస్ట్ సీటు. సో కూర్చున్నాను. బస్సు మూవ్ అయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెక్ పోస్ట్ ఎదురుగా పెట్టారు. ఒక్కో వెహికల్ చెక్ చేసుకుంటా వస్తున్నారు, ట్రాఫిక్ ఆఫ్ చేసేసి. కొన్ని కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ ఆగిపోయింది. సో ప్రతి వెహికల్ చెక్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి సివిల్ ఐడి చెక్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. ఆ వెహికల్ చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తామంటే నెక్స్ట్ మా వెహికలే. వాళ్ళందరూ కూడా, నేను వెనకాల కూర్చున్నాను కదా ఇలాగే, వాళ్ళందరూ బ్యాక్ తిరిగి ఇలా న్యాయం చూస్తున్నారు. ఏంటంటే దాని అర్థం నెక్స్ట్ నువ్వే, నేను చెక్ చేయబోతున్నారు, నేను పట్టుకుని వెళ్ళిపోబోతున్నారు అన్న థాట్లో వాళ్ళు నన్ను వెనక్కి తిరిగి చూశారు. నేను మాత్రం వాళ్ళని చూసి నవ్వాను. ఆ టైంలో ఎందుకు నవ్వాను కూడా నాకు తెలియదు. నేనైతే నవ్వాను. నాకు ఎందుకు నచ్చిందో, నాకు ఎందుకు నవ్వు వచ్చిందో ఏంటో ఈ రోజుకి నాకు అర్థం కాల. నవ్వు వచ్చింది నాకు, కానీ ఎందుకు వీళ్ళందరూ నాయనకి ఎలా చూస్తున్నారు అని. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటాను నేను, అంత గొప్ప విశ్వాసాన్ని నాకు ఇచ్చాడా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా అనేటువంటిది నాకు ఇప్పుడు కూడా అదొక మిరాకిల్ అనిపిస్తా. ఆ నవ్వు ఆ టైంలో ఎలా వచ్చింది నాకు నవ్వు అని. అలా నవ్వాను. తర్వాత నెక్స్ట్ మా వెహికల్. అప్పుడు ఏం చేశారంటే మా వెహికల్ చెక్ చేయకుండా ఆగి ఒక డ్రోన్ ఎగరేశారు పైకి. డ్రోన్ ఎగరేసి మొత్తం ట్రాఫిక్ ఎంత బార్ అయితే ఉందో, ఎన్ని కిలోమీటర్లు అంత చూసుకుంటూ వెళ్ళింది. ఆ డ్రోన్లో కెమెరాలు చూసుకుంటున్నారు వాళ్ళు. చెక్ చేసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే ట్రాఫిక్ బాగా ఆగిపోయిందని చెప్పి వదిలేశారు మా బస్సుని. వెళ్ళిపోయాం మా డ్యూటీకి. అలా మా డ్యూటీ ప్లేస్కి వెళ్ళిపోయాం. అందరూ కూడా ఈ ఒకరోజు అంటే మిస్ అయింది, ఏదో ఏ రోజు ఎలా మిస్ అయితే వాళ్ళు, కాకపోతే రేపు అన్న థాట్లో అలా అనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈసారి 3 వెహికల్స్ మా ముందు ఉండగానే డ్రోన్ ఎగరేశారు, మమ్మల్ని వదిలేశారు. అలాగే నెక్స్ట్ డే అలా ఒక 2 కిలోమీటర్స్ ఎదురు ఉండగానే మా వెహికల్ వదిలేశారు. అలాగా చెప్తే నంబరు చెప్తున్నాను. అలాగా 2 months పాటు చెక్ చేశారు. 2 నెలలు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 2 నెలల పాటు సేమ్ చెకింగ్ ఉంది, సేమ్ కాన్సెప్ట్తో వదిలేశారు. చూసావా నేను చెప్పిన మాటలో అక్కడ జరిగిన కార్యం. వాళ్ళు సొయ్యానా బంగ్లాదేశీ వ్యక్తులు, పాకిస్తాన్ వ్యక్తులు, అందరూ ముస్లింలే మ్యాక్సిమం, అందరూ 90%. వాళ్ళు చూశారు. అలా చూసిన తర్వాత చెకింగ్ ఎప్పుడైతే ఆఫ్ చేశారో, అలాగా నేను డ్యూటీకి వెళ్తా ఉండగా ఒక అతను, ముస్లిం అతను, అలాగే మా బస్సులో ఉన్న అతను వచ్చి ఆ మాటలు, నేను చెప్పిన మాటలు స్టార్టింగ్ రోజున, నేను బస్సు ఎక్కిన రోజున చెప్పిన మాటలు విన్న అతను నా దగ్గరకు వచ్చి, నువ్వు ఏ రకంగా ప్రార్థన చేస్తావు, అసలు ఏమని ప్రార్థన చేస్తావు నువ్వు అని నాకు అడగడం జరిగింది. అతను నాకు కొంచెం ఆశ్చర్యం వేసి, ఆ టైంలో నేను మొత్తం నా లైఫ్లో జరిగిన ప్రతిదీ, కోవిడ్ దేశంలో అడుగుపెట్టిన కానీ ప్రతి విషయం అతనికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ముస్లిం అతనికి, అతనితో బంగ్లాదేశ్, అతనికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అతని మనసులో ఒక విత్తనం నాటాను నేను. ఆ టైంలో నాకు అర్థమైంది ఒక విత్తనం నాటానని. అప్పుడు ఏంటంటే వాళ్ళు డైలీ నేను ప్రేయర్ చేసుకుంటూ చూస్తారు. డ్యూటీ టైమ్స్లో నేను 3 o'clockకి వెళ్ళి వాష్రూమ్లో ప్రేయర్ చేసుకుంటూ చూస్తారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ప్రేయర్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉండలేక నేను వాష్రూమ్లో ప్రేయర్ చేసుకున్నాను డైలీ. అది చూసి వాళ్ళు నేను ఎలా మాట్లాడుతున్నానో వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ విరుద్ధంగా, అంటే దేవునికి మాత్రం భయభక్తులు కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు కొంచెం విరుద్ధంగా చూసేవారు. ఇలా కొనసాగుతున్న సమయంలో కంపెనీ నుంచి ఒక రోజు కాల్ వచ్చింది, మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వస్తే, ఒకసారి ఒక ఆఫీస్కి రమ్మంటే నెక్స్ట్ డేనే ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, కానూన్ పెట్టారు కదా మొన్నటి వరకు, మనుషులు మాత్రమే చెక్ చేశారు, మనుషులు చెక్కింగ్ అయిపోయింది, బట్ కాకపోతే ఇంకా సివిల్ ఐడి లేని వాళ్ళు ఇంకా ఉన్నారు అని గవర్నమెంట్ తెలుసు. సో వాళ్ళు ఏమన్నా కంపెనీస్లో ఉన్నారా అని చెప్పి కంపెనీస్కి చెక్కింగ్కి రాబోతున్నారు గవర్నమెంట్ నుంచి. ప్రతిదీ చెక్ చేస్తారు, ప్రతి ఫైలు, ప్రతి మనిషిని చెక్ చేయడం జరుగుతుంది కంపెనీలో ఉన్న వాళ్ళని. సో నువ్వు ఖచ్చితంగా ఇప్పుడైతే దొరుకుతావు కాబట్టి నువ్వైతే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, లేకుంటే కంపెనీకి చాలా రిస్క్ అని చెప్పి కంపెనీ వాళ్ళే అప్పటి వరకు సివిల్ ఐడి లేకపోయినా కంపెనీ రిస్క్ ఉన్నా సరే వాళ్ళు రిస్క్ తీసుకుని నన్ను ఆ జాబ్లో ఉంచడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు స్వయంగా పిలిచి సిచ్యువేషన్ మొత్తం నాకు అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళే వెళ్ళిపోమని చెప్పారు. నాకు అర్థమైంది ఖచ్చితంగా ఓకే, ఇప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. కానీ నాకు ఎందుకో ఒక డౌట్, వెళ్ళాలా ఇప్పుడైనా సరే, దాటుకుంటే ఎన్నో సముద్రాలు అంటే గొప్ప గొప్ప శ్రమలనే దాటించుకుంటూ వచ్చాడు, ఇది కూడా దాటించగల సమర్థుడేనా దేవుడు. తండ్రి నీ చిత్తం, ఉంచాలనుకుంటే ఉంచు, ఇప్పుడైనా సరే పంపించేయాలనుకుంటే అబ్జెప్పి, నీ చిత్తానికి నేను లోబడి ఉన్నాను, నేను ముందుకు అలా కొనసాగుతూ ఉన్నాను అని చెప్పి నేను ఏం చేశానంటే సరే అని చెప్పి కంపెనీ వాళ్ళకి చెప్పేసి నేను రూమ్కి వచ్చేసి, అలాగే 2 days తర్వాత ఒక రోజు నాడు దర్శనం వచ్చింది. నాకు అది దర్శనం అనాలో కళ అనాలో బట్ నాకైతే తెలీదు. నాకు ఎప్పుడు అలాంటివి తక్కువ రావు అసలు అలాంటివి. పడుకుంటే నాకు దర్శనం వచ్చింది. నన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినట్టు డ్రీమ్ వచ్చింది.
తెల్లరి లేచాను, ఆలోచించి ఏంటి ఇలా వచ్చింది ఏంటి అని చెప్పి నేను అనుకున్న తర్వాత ఏం చేయాలి ఏంటో తెలియని పరిస్థితిలో కంపెనీ నుంచి పదే కాల్స్ వచ్చేస్తున్నాయి. ఇలాగ వెళ్ళాలి వెళ్ళిపోవాలి, నువ్వు కంపెనీకి రిస్క్, ఏ రోజు నడుస్తారో తెలియదు కంపెనీకి పోలీసులు అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతుంటే సరే అని చెప్పి నేను ఒక డ్రీమ్ కూడా ఇలా వచ్చిందని చెప్పి నేను ఏం చేశానంటే అది నా సొంత ప్రయత్నం దేవుని చేత తెలియకోకుండా నేను ఆఫీస్కి వెళ్ళి నా రెసిగ్నేషన్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్. సివిల్ ఐడి లేదు, సివిల్ ఐడి లేకుండా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసేస్తారు, నన్ను అక్కడైనా అరెస్ట్ చేస్తారు. సో సివిల్ ఐడి మెయిన్, సివిల్ ఐడి లేదు కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ డాక్యుమెంట్లు మొత్తం పూర్తి చేసి కంపెనీ నుంచి ఒక 4 నన్ను కారులో తీసుకుని పోలీస్ స్టేషన్కి వాళ్ళే స్వయాన్ని తీసుకెళ్ళి నా లగేజ్తో సైతం నన్ను అప్పచెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే కంపెనీ నుంచి ఇతని ఫాల్ట్ ఏం లేదు, మా కంపెనీలో స్టార్టింగ్లో 3 months కాంట్రాక్ట్ ఉంది అని తెలిసినా సరే మేము కావాలని ఇతనికి వీసా ఇచ్చి తీసుకొచ్చి 3 months తర్వాత కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోమని చెప్పాము. మా అవసరం కోల్ది, మా నీడ్ కోల్ది మేము ఇతన్ని ఇప్పటి వరకు సివిల్ ఐడి లేకపోయినా సరే ఉంచాము, ఇప్పుడు ఇతను వెళ్ళిపోవాలనుకుంటున్నాడు మేము పంపించేస్తున్నామని చెప్పి వాళ్ళు మా పోలీసులతో మాట్లాడి నన్ను అప్పచెప్పేసి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది నాకు తెలియదు. పోలీసులు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అనేది తెలియదు. ఒక భయం అయితే నాలో ఉంది, ఎందుకంటే ఇండియాలో పోలీస్ స్టేషన్ ఏంటో కూడా తెలియదు, నాకు వెళ్ళలేదు. అలాంటిది దేశంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే నాకు ఎందుకో కొంచెం భయం వేసింది స్టార్టింగ్లో. కానీ ఒక ధైర్యం, నువ్వే చూసుకుంటావు తండ్రి, ఏం చేసినా ఇప్పటి వరకు నన్ను నడిపించావు, ఎక్కడ నడిపించాలనుకుంటే అక్కడ నడిపించావు, ఎన్నో ప్లేసులు తిప్పావు, ఎన్నో కాంట్రాక్టులు మార్పించావు, అసాధ్యమైన కార్యాలు జరిగించావు, ఇది నీ చిత్తంలో ఉన్నదేమో చూద్దాం అని ఒక విశ్వాసంతో నువ్వే చూసుకో అని చెప్పి ఆయనకు అప్పచెప్పేసి ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఎటు నడిపితే అటు నడుద్దాం అన్న తోటలో అలా ఉండిపోయాను. అప్పచెప్పేసి కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను పోలీసులు ఏం చేశారంటే ఒక పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది నన్ను ఒక 2 days ఉన్న తర్వాత మళ్ళీ నన్ను ఏం చేశారంటే పిలిచారు, నా పేరు పిలిస్తే నేను వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ ఏం చేశారంటే నాకు సంఖ్యలు వేశారు చేతికి అండ్ కాళ్ళకి, సంఖ్యలు వేసి ఇదే విధంగా ఇంకో వ్యక్తికి అతని చేతికి అతని కాళ్ళకి సంఖ్యలు వేశారు, ఇద్దరికి సంఖ్యలు. ఎలా అంటే రెండు చేతులకి 2 కాళ్ళకి సంఖ్యలు వేశారు. ఇంకో అతనికి కూడా సేమ్ అలాగే వేసి మా ఇద్దరికి జాయింట్ సంఖ్యలు వేశారు అనమాట. నాకు జాయింట్ సంఖ్యలు వేసిన అతను మర్డర్ అటెంప్టెడ్, అతను మర్డర్ చేసి వచ్చాడంట. అంటే రీజన్ ఏంటంటే తెలియదు, అతనికి చూస్తే నాకు భయం వేసింది, అతనితో కూడా మాట్లాడలేదు నేను. అతనికి నాకు కలిపి సంఖ్యలు వేశారు. అలాగా చాలా మందికి మా వెనకాల ఉన్న వ్యక్తులకు కూడా అలాగే వేసి మమ్మల్ని బస్సు ఎక్కించి వేరే చోటకి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. బట్ ఎక్కడికి ఏంటనేది అసలు ఏం తెలియదు, మాకు అడగడానికి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు అక్కడ. బట్ ఎక్కేసాము, ఎక్కిన తర్వాత సంఖ్యలతో అలాగే నడుచుకుంటూ వెళ్ళాము. నడిచి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సెంట్రల్ జైలు ఎలాగో అక్కడ కూడా అలాగే జైలు అనమాట. అక్కడ తీసుకెళ్లారు మమ్మల్ని, మా డీటెయిల్స్ ఎక్సెట్రా ఏ రీజన్తో అనేది వంటిది అలా అందరు కలెక్ట్ చేసుకుని అక్కడ కంప్యూటర్లో ఫీడ్ చేసి మమ్మల్ని అందరినీ ఒక ప్లేస్కి తీసుకెళ్తే అక్కడ ఏంటంటే ఒక 2-3 ఎకరాలకు సరిపడా ఒక గోడౌన్ లాగా ఉన్నాయి అనమాట, రూమ్స్ అలాగా ఒక 10-15 ఉన్నాయి. సో ఆ రూమ్స్లో ఒక దాంట్లో మమ్మల్ని పెట్టడం జరిగింది. నన్ను మాత్రం సంఖ్యలు విప్పేశారు. అప్పటికి సంఖ్యలు విప్పేసి అతను వేరే రూమ్కి తీసుకెళ్లారు, నన్ను వేరే రూమ్ తీసుకెళ్లారు. చూడడానికి రూమ్లో ఉంది, లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అది ఒక 3 ఎకరాలు సరిపడా ప్లేస్, రేకుల షెడ్లా ఉంది మొత్తం. అందులో బెడ్ మీద బెడ్ అనమాట. అలాగా దగ్గర ఒక రూమ్లో, నేనున్న రూమ్లో మాత్రం దగ్గర 300-400 మంది ఉంటారు జనం ఒకే రూమ్లో. చూస్తే ఆ కండిషన్ చాలా దారుణంగా ఉంది, భయం వేసింది నాకు స్టార్టింగ్. ఆ కండిషన్ చూసినప్పుడు చూడగానే నాకు భయం వేసింది, ఏంటి ఎలా ఉంది అసలు ఇందులోకి మనం రావడం ఏంటి. నా లైఫ్లో ఎప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్కి వెళ్ళడం జరిగింది, అది కూడా దేశం కాని దేశంలో వెళ్ళడం జరిగింది. నాకు ఏం అర్థం కావట్లా, నేను ఎప్పుడు బయటికి వెళ్తాను, నేను ఎప్పుడు ఇండియా వెళ్తాను, అసలు నన్ను ఏం చేస్తారు ఏంటి అనేది నాకు ఏం తెలియదు. అలాంటి సందర్భంలో నన్ను ఆ రూమ్లో తీసుకెళ్ళి అప్పచెప్పిన తర్వాత అందులో కొంతమంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక్కొక్క రకమైన తప్పు చేసి అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తప్పు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సివిల్ ఐడి లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దగ్గర 300-400 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకేసారి నేను డోర్ ఓపెన్ చేయడంతో నన్ను అలాగ అందరు షాక్ అయ్యి అలా చూస్తున్నారు. ఒకటే, నేను అందరికంటే అక్కడ నేను చిన్న వయసు, నాది చాలా చిన్న వయసు, అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి చాలా చిన్న వయసు నాది. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏమీ లేదు, అంటే కంపెనీ మిస్టేక్ ఉంది, సివిల్ ఐడి లేదు, బట్ ఎందుకు లేదు ఏంటి అనేది వాళ్ళందరికీ వివరించి చెప్పాను. తర్వాత ఏంటంటే అక్కడ నేను బాగా గమనించింది, కొత్త వ్యక్తి ఎవరన్నా ఎంటర్ అయితే అతను చెప్పే మాటలు వాళ్ళు చాలా క్లియర్గా వింటున్నారు, నీట్గా. తర్వాత కొద్ది సమయం గడిచింది, ఒక 2-3 hours వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కొక్కరు 5 నెలలు, 6 నెలలు, 7 నెలల పాటు అక్కడే అదే రూమ్లో ఉంటున్నారంట. బయట కమ్యూనికేషన్ లేదు,
ఎట్లా అంటే దేశంలో ఉన్న, ఇప్పుడు నేను ఇండియా అయితే నేను ఇండియాలో మా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి లేదు, ఫోన్స్ అన్నీ లాగేసుకుంటారు. నేను బతికానా చచ్చిపోయానా ఎలా ఉన్నాను ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది అవతల వాళ్ళకి బయట వ్యక్తులకి సంబంధం లేదు, ఇక తెలియదు అసలు, చచ్చిపోయిన వాడితో సమానం. అలాగా అలాంటి సిచ్యువేషన్తో వాళ్ళు ఏడుస్తూ ఉంటే బాధపడతా ఉంటే నేను చూడలేకపోయాను. నాకు భయం వేసింది ఒకనొక టైంలో. ఎట్లా అంటే నా పరిస్థితి ఏంటి ఇంతకీ, అవన్నీ నేను తలుచుకుంటే నాకు కొంత భయం వేసింది. బట్ అదే సేమ్ టైం విశ్వాసంతో ఉన్నాను నేను. అయితే ఒక 3 hours 4 hours గడిచిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే కొత్త వ్యక్తి వస్తే ఆ వ్యక్తి ఏదన్నా చెప్తాడేమో కొత్త విషయాలు అని చాలా ఎగ్జైటెడ్గా వింటున్నారు వాళ్ళందరూ. ఎందుకంటే అక్కడే ఉన్నారు కదా, బయట ప్రపంచంతో సంబంధం లేదు వాళ్ళకి. సో కొత్త వ్యక్తి వస్తే ఆ విషయం, అతను ఏం జరిగింది ఏంటి ఎలా ఉన్నారు బయట ప్రపంచం ఎలా ఉందని ఆ విషయాలన్నీ చెప్తే వినడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు వాళ్ళు. అప్పుడు నేను చెప్పడం జరిగింది, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎలా వచ్చావు, ఏం తప్పు చేసావంటే అప్పుడు నేను స్టార్ట్ చేశాను. అది సువార్తనాలో లేకపోతే ఎలా ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. అది నేను సువార్తగానే ఇప్పుడు నేను అనుకుంటాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడగగానే నేను చెప్పాను. ఎందుకంటే చాలా క్యూట్గా ఉంటున్నారు, సైలెంట్గా నేను చెప్పే మాటలు వినడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉంటున్నారు అక్కడ అందరూ కూడా. నేను చెప్పడం జరిగింది అసలు నేను ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను ఇక్కడికి అనేది. స్టార్టింగ్ నేను కువైట్ దేశంలో అడుగుపెట్టిన కాంచి అప్పటి వరకు నేను జైల్లో అడుగుపెట్టే రోజు వరకు ఏం జరిగినాయి ప్రతిదీ డీటెయిల్గా వాళ్ళకి చెప్పా. దేవుడు పెట్టిన శ్రమ పెట్టాను, ఆ శ్రమని ఏ రకంగా దాటాలో ఆయన నాకు విశ్వాసాన్ని, ప్రార్థనా శక్తిని, ఆత్మీయ జీవితాన్ని ఎలా ఇచ్చాడో అది చెప్పాను. ఆ ఆత్మీయ జీవితం ద్వారా నేను చేసిన ప్రార్థన ద్వారా జరిగిన అద్భుత కార్యాలు వాళ్ళతో చెప్పాను. ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళతో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. నిజంగానే ఇలా జరిగిందా అని కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది నమ్మలేదు. ఒక 1 day అయిపోయింది. 1 day అయిపోయిన తర్వాత అక్కడ ఒక్కొక్కరు వాళ్ళ స్టోరీస్ చెప్పడం జరిగింది. మేము ఈ తప్పు చేసాము, మేము ఇలా దొరికాము, ఇన్ని నెలల పాటు మేము ఇక్కడే ఉంటున్నాము, మా వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మాకు అస్సలు తెలియట్లేదు అని వాళ్ళే ఎంతో ఏడుస్తున్నారు, ఎంతో బాధపడుతున్నారు. ఆ బాధ చూసి నేను ఉండలేకపోయాను. నాకు కొంచెం భయం వేసింది, నేను ఎప్పుడు వెళ్తాను బయటికి, నా సిచ్యువేషన్ ఏంటి, నా పరిస్థితి ఏంటి అని నాకు భయం వేసింది. వేస్తూ ఉండగానే నేనేం చేశానంటే పక్క భయపడుతూనే ఉంటాను, పక్కన ప్రేయర్ చేసుకుంటూనే ఉంటాను. ప్రేయర్ చేసుకుంటాను. నాలో భయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ప్రేయర్ చేసుకుంటూ మొదలు పెట్టేవాడిని. నాకు ఏదన్నా చిన్న డౌట్ వచ్చినా సరే ప్రేయర్ చేసుకుంటూ మొదలు పెట్టేసేవాడిని. అన్ని 100 మంది ముందు కూడా అస్సలు భయపడేవాడిని, సందేహపడేవాడిని కాదు. ప్రార్థనా జీవితం అంత ఇదిగా నాలో బిల్డ్ అయింది. ఆ టైంలో ప్రార్థన అనేటువంటి చాలా కీ రోల్ పోషించింది ఆ టైంలో నాకు కువైట్ దేశంలో, కువైట్ జర్నీలో. సో అలాగే ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. ఒక అతను అలాగే నార్మల్గా 10 మంది అలా కూర్చున్నాము. ఓ బెడ్ మీద నా బెడ్ కాడికి వచ్చారు. ఏంటి ఇన్ని చేశాడు అంటున్నావు కదా నీ దేవుడు, ఇన్ని చేసిన దేవుడు నిన్ను ఎప్పుడు బయట తీసుకెళ్తాడు, ఎన్ని రోజులు ఉంచుతాడు నిన్ను, కనీసం మీ అమ్మ నాన్న నిన్ను చూడగలుగుతారా నిన్ను అని ఒక క్వశ్చన్ వేశారు. నేను ఒకటే చెప్పా, నా దేవుడు ఇప్పటి వరకు చేసిన కార్యాలన్నీ మీతో చెప్పా, ఏది చిన్నది కాదు, కానీ ఇది కూడా చిన్నది కాకపోవచ్చు, కానీ నా దేవుడు అనుకుంటే ఇవ్వాలి కాకపోతే రేపనే తీసుకెళ్ళిపోతాను నన్ను అని చెప్పాను. ఇవ్వాలి కాకపోతే రేపే నన్ను తీసుకెళ్తాడు అని చెప్పాను. ఎలా తీసుకెళ్తాడు నిన్ను, నీ దగ్గర ఏమైనా పాస్పోర్ట్ ఉందా అని అడిగారు. నాకు అర్థం కాల. నా దగ్గర పాస్పోర్ట్ ఏంటి ఒకసారి చెప్పు అంటే, పాస్పోర్ట్ ఉంటే నువ్వు వెంటనే ఈ రోజు కాకపోతే రేపే వెళ్ళిపోతావు నువ్వు అన్నట్టుగానే అన్నారు. అదేంటి పాస్పోర్ట్ అంటే, మీ కంపెనీ నుంచి వచ్చాను అని చెప్పావు కదా నువ్వు, మీ కంపెనీ వాళ్ళని పాస్పోర్ట్ తీసుకొచ్చారు నీకు అని చెప్పడం జరిగింది. అంటే కంపెనీ వాళ్ళు మనం ఎప్పుడైతే ఆ దేశం వెళ్తావో కంపెనీ వాళ్ళు మన పాస్పోర్ట్ తీసేసుకుంటారు, కంపెనీలు పెట్టుకుంటారు. సో నేను వచ్చినప్పుడు మా కంపెనీ వాళ్ళు నాతో పాస్పోర్ట్ తీసుకురాలా, నాకు తెలుసు, అది నేను చూశాను. ఆ ఫైల్స్లో అయితే పాస్పోర్ట్ లేదు. ప్రతి ఒక్కరూ ఈడు వెళ్తాడంటలే, ఈడు చూతాడంటలే అన్న తోటలో నేను చెప్పింది అయితే ప్రతి ఒక్కటి విన్నారు. బట్ వాళ్ళు ఒక డౌట్, వచ్చాడు మనతో పాటే ఉంటున్నాడు, వీడు ఎప్పుడు వెళ్తాడో లే బయటికి, అంటే వీడు చెప్పిన అబద్ధాలు నిజాలు తెలియదు కదా అన్న థాట్లో ఉండేవాళ్ళు. విత్ ఇన్ 2 daysకి నాకు పోలీస్ అతను లోపలికి వచ్చి నా పేరు చదివాడు, పలానా ప్రేరణ కుమారు అని తీసుకెళ్లారు. అందరూ ఏంటంటే డోర్ ఓపెన్ చేస్తే అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా చూస్తారనమాట. డోర్ ఓపెన్ చేస్తే ఇలా షాక్ అయి చూస్తారు, ఎందుకు ఓపెన్ చేశారా, మన పేరేమైనా పిలుస్తారేమో, ఇండియన్ ఎంబసీ నుంచి మన పేరేమైనా వచ్చిందేమో, పాస్పోర్ట్ ఏమైనా తీసుకొచ్చారేమో, చాలా ఎగ్జైటెడ్గా చూస్తారనమాట 400 మంది కూడా. సో అలా డోర్ ఓపెన్ చేయగానే అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి డోర్ అని చూస్తారు ఎవరి పేరు చదువుతారని. విత్ ఇన్ 2 daysకి నా పేరు వచ్చింది. నా పేరు రావడంతో నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళిన తర్వాత ఏంటని చూస్తే మా ఆఫీస్ నుంచి నా ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకొచ్చి మా ఆఫీస్ వాళ్ళు పోలీసులకు అప్పచెప్పారు. అప్పుడే నా ఎదురు అక్కడే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అవసరం కూడా లేదు, వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియదు, వాళ్ళకి అవసరం లేదు. నన్ను వన్స్ పోలీసులకు అప్పచెప్పిన తర్వాత నాతో పని అయిపోయింది. అయినా సరే వాళ్ళంతటి వాళ్ళు నా ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకొచ్చి నా పోలీసులకు అప్పచెప్తే వెంటనే అప్పటికప్పుడు కువైట్ గవర్నమెంట్ నా టికెట్ కన్ఫర్మ్ చేయడం, నన్ను పంపించడం జరిగింది. వన్స్ నేను ఒకటే అడిగా వాళ్ళకి, వెళ్ళి ముందు ఒకసారి మా వాళ్ళందరం చూస్తున్నాను,
చూస్తాను అని చెప్తే, అంటే లగేజ్ తీసుకురావడానికి వేరే రూమ్కి వెళ్ళాలి. ఆ రూమ్కి వెళ్ళే దారిలోనే అప్పటి వరకు నీ స్టే చేసిన రూమ్ ఉన్నది. అయితే ఆ డోర్ ఓపెన్ చేయమంటే అతనికి నేను వెళ్ళొస్తానని చెప్పి వాళ్ళతో నవ్వుతూ చెప్పాను అనమాట. నేను వెళ్తున్నాను మరి నా కంట్రీకి వెళ్ళొస్తానని చెప్పాను. వాళ్ళందరూ సైలెంట్గా అలాగే చూశారు. అప్పుడు నేను అనుకున్నాను, ఫ్లైట్లో నేను ఎప్పుడైతే ఫ్లైట్ జర్నీ చేస్తున్నానో అప్పటి వరకు నాకు రివీల్ అవుతుంది ప్రతి ఒక్కటే. ఏమని అప్పటి వరకు నేను కువైట్ దేశంలో అడుగుపెట్టిన రోజు కానీ ఈ రోజు ఫ్లైట్ ఎక్కే రోజు వరకు కూడా ఏం జరిగినాయి అని చూస్తే ప్రతి ఒక్కటి నాకు అప్పుడు రియలైజేషన్ వచ్చింది. నా ద్వారా నన్ను మార్చడమే కాదు, కార్యాలు నాకు చేయడం మాత్రమే కాదు, నాకు చేసిన కార్యాలు నా కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి, నా రూమ్లో ఉన్న వాళ్ళకి నేను చేసిన ప్రార్థన ద్వారా, ఆయన చేసిన కార్యాల ద్వారా అనేకులకి సువార్త వెళ్ళింది అనేటువంటిది నాకు అప్పుడు రియలైజేషన్ వచ్చింది. నాకు ఒక డౌట్ వచ్చింది స్టార్టింగ్లో, తండ్రి నువ్వు ఎంతదిగా ప్రతి ఒక్క మానవుడిని ప్రేమిస్తున్నావు కదా, వీళ్ళు కూడా నీ బిడ్డలే కదా, బట్ ఈ ముస్లిం కంట్రీస్లో నీ సువార్త వీళ్ళకి ఎలాగా వెళ్ళాలి, ఇక్కడ సువార్త ప్రకటించడం అనేటువంటిది ఇల్లీగల్, అలాగా దేవుని గురించి బయట దేవుళ్ళ గురించి చెప్పకూడదు, కానీ నీ సువార్త వీళ్ళకి ఎలా వెళ్తుంది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్న థాట్లో నాకు ఆలోచన వచ్చింది. బట్ ఆ రోజు నాడు ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉండే ఇదంతా రివీల్ చేసుకుంటా ఉండగా క్వశ్చన్ నాకే వచ్చింది, ఆన్సర్ కూడా నా ద్వారాగానే అనేకులకి వెళ్ళింది అనేటువంటి రియలైజేషన్ నాకు వచ్చింది. ఎలా అంటే నా ద్వారాగానే ఆయన అద్భుత కార్యాలు జరిగించి అనేకులకి నా ప్రార్థన చూపించాడు, ఆయనకు చేసిన కార్యాలు చూపించాడు, అనేకులకి నా ద్వారా సువార్త ప్రకటించాడు అన్న రియలైజేషన్ నాకు వచ్చింది ఆ రోజు జర్నీలో. అప్పటి వరకు కూడా అప్పటి నుంచి ప్రేరణ కుమార్ అప్పుడు కువైట్ దేశం వెళ్ళక ముందు ప్రేరణ కుమార్ వేరు, బట్ కువైట్ దేశం వెళ్ళి ఈ రోజు నాడు ఇండియాలో ల్యాండ్ అయిన ప్రేరణ కుమార్ వేరు అని మాత్రం నేను చెప్పగలను. అది బ్రదర్, ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన ప్రతి కార్యం కూడా ఆయన గొప్పగానే చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఇండియాలో ఉండగా కూడా కొన్ని చావు వరకు వెళ్ళిన సిచ్యువేషన్స్, మా అమ్మ ప్రార్థన కానీ మా నాన్నగారి ప్రార్థన వల్ల కానీ నేను ఈ రోజు నాడు బ్రతికే ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా నా మీద అవి అంత ఇంపాక్ట్ చూపించాల. కానీ ఎప్పుడైతే నా ఒంటరి జీవితం స్టార్ట్ అయిందో అప్పుడే దేవుడు నన్ను వాడుకుంటూ మొదలు పెట్టాడు. ఆయన కార్యాలు స్వయంగా నేను చూడడమే కాకుండా అనేకులకు చూపించడానికి గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు. ఇటువంటి గొప్ప ధన్యత నేను పొందుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఇదే ధన్యతతో, ఇదే విశ్వాసంతో నేను కలకాలం ఈ భూమి మీద జీవితం ముగించేంత వరకు కూడా ఇదే విశ్వాసంతో ముందు కొనసాగాలని నీ ప్రార్థనలో, మీరందరి ప్రార్థనలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను.